వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నాయకుడైన తనదైన శైలి రాజకీయంతో జిల్లాలో ఒక చక్రం తిప్పిన ఆయన గత కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయారు. అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఎలాంటి చడి చప్పుడు కూడా లేదు. ఇప్పటికే ఆయన పేరు అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. ఆయనే చిత్తూరు అర్బన్ మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు. అయితే ప్రస్తుతం ఆయన చడి చప్పుడు సైలెంట్గా ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్ అంటే తండ్రి తరపున రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ ఆడడానికి ఇటీవలే ఆయన తనయుడు సీకే సాయి కృష్ణారెడ్డి రాజకీయంగా అరంగేట్రం చేస్తున్నాడు. తండ్రికి బాసటగా నిలుస్తూ చిత్తూరు రాజకీయాల్లో అన్నీ తానే కలయదిరుగుతున్నాడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో హుషారుగా తిరుగుతున్న సీకే సాయి కృష్ణారెడ్డితో ఈరోజు ఇట్స్ యూటీవీ మాటామంది. ఇక్కడే సాయి కృష్ణ కూడా ఉన్నారు. ఆయనను వెళ్ళి పలకరించి భవిష్యత్తు రాజకీయాల గురించి సాయి కృష్ణారెడ్డి మాటలోనే విందాం. ఓకే, ఇక్కడే మన యువకిషోరం చిత్తూరు అంటే పొలిటికల్ టైగర్ సీకే బాబు గారి కుమారుడు. ఆయన రాజకీయ వారసత్వాన్ని అలాగే పుణికిపుచ్చుకొని ఇప్పుడిప్పుడే అలా అలా ఒక కెరటంలా ఎగిసిపడుతున్న మన సీకే సాయి కృష్ణారెడ్డి తన అనుచరులతో అనుకుంటా ఇక్కడ చాలా బిజీ. హాయ్ సాయి. నమస్తే నమస్తే. నేనేం ఊహించలేదు ఇలా అంతా జనం అంతా ఉంటారనేసి. అంటే నాన్నగారు రాజకీయం వేరు కదా, నాన్నగారు ఏంటంటే ఎప్పుడు కూడా మంది మార్బాలం ఉండేది. సాయి కూడా ఫుల్గా యూత్ ఫాలోయింగ్ అదంతా. అంటే వీళ్ళంతా మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కదా. ఓకే ఓకే. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా. సాయి చిన్నప్పుడు ఆ చిత్తూరులో ఉన్నారా? లేదు, నాకు కజిన్స్ ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే. ప్లస్ నారాయణ రెడ్డి అంకుల్ వాళ్ళంతా ముందు నుంచి ఉన్నారు. ఓకే. సో వీళ్ళంతా నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి వీళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. ఓకే. నాకు మొన్నటి వరకు నాన్నగారు రాజకీయంగా చాలా స్తబ్దుగా ఉన్నారు. ఇక సాయి కూడా హైదరాబాద్లో బిజినెస్లో బిజీగా ఉన్నారని ఇటీవలే నాకు తెలిసింది. లేదు, సాయి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు చిత్తూరులో. నాన్న రాజకీయాన్ని ఒక లెగసీ, ఆ లెగసీని కాపాడడానికి వచ్చారని నేను వాస్తవమేనా? లెగసీ కాపాడడానికి రావడం కంటే కూడా ఫ్యామిలీకి సపోర్ట్గా వస్తాను. ఇప్పుడు ఇంతవరకు నేను చిత్తూరులో ఎప్పుడు లేను, సమయం వచ్చింది. సో వై నాట్ మూవ్ ఫార్వర్డ్ అనేది ఇంట్లో. అంటే మీరు చెప్పినట్లు అంత ప్లానింగ్ తో అయితే ఏం రాలే, లేదా ఆర్గానిక్ గా వచ్చింది. ఓకే. ఐ థింక్ నాన్నగారు కూడా అలాగే సెల్ఫ్ మేడ్ పొలిటీషియన్. నాన్న అంటే వాజ్ ఫస్ట్ మున్సిపల్ వైస్ చైర్మన్. కరెక్ట్. అక్కడ ఆయన జర్నీ స్టార్ట్ అయ్యి బికేమ్ ఎమ్మెల్యే అనమాట. ఒక 3 times ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్థిగా కూడా 4 times ఎమ్మెల్యే, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి. కరెక్ట్. ఓకేనా. మరి నాన్నగారు సెల్ఫ్ మేడ్ కదా పొలిటికల్గా. మీరు నాన్నగారు లెగసీతో వచ్చేవాళ్ళు, ఎలా ఉంటుంది తేడా అంటారు? ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి అని మీరే చెప్పినాడు, బట్ అప్పుడు పాలిటిక్స్ డిఫరెంట్గా ఉండేది. ఈ కేమ్ ఫ్రమ్ స్టూడెంట్ యూనియన్స్ అండ్ లేబర్ యూనియన్స్. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ లేదు. ఓకే. ఇప్పుడు ఏదున్నా ఉండే వాళ్ళని కాపాడుకొని వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు నేనై కొత్తగా ఏం చేయాల్సింది ఏం లేదు. ఓకే. ఆయన చేసిన దాన్ని కాపాడుకుంటే ప్లాట్ఫామ్ కాదు, ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా స్ట్రాంగ్. ఇక్కడే కాదు, మీరు ప్రజల్లో పోయి ఎప్పుడైనా అడగండి ఎవరు ఏమి అని. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎలక్షన్ టైంలో 2019 అప్పుడు టీడీపీకి సపోర్ట్ అని అనుకున్నప్పుడు పోయి ఒకరిని కలిసేసి వచ్చినాం. అప్పుడు చిత్తూరులో రిసీవింగ్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. అసలు ఎట్లా చేస్తున్నారంటే కాంగ్రెస్ కార్యకర్తలు చేసేంత రేంజ్లో చేస్తున్నారు మురకంబట్లో. ఇప్పుడు నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా మొత్తం టీడీపీ కార్యకర్తలే ఉన్నవారు. ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకున్నారు. అన్న మా పార్టీకి సపోర్ట్ చేయడం చాలా బాగుంది, వీఆర్ వెయిటింగ్ ఫర్ లీడర్షిప్ లైక్ దిస్ అని చెప్పి. సో అది ఉన్నప్పుడు కార్యకర్తలు మోస్ట్లీ ఎవరైతే ఓటర్స్ ఉంటారో వీ హ్యావ్ అ వెరీ గుడ్ నేమ్ ఆన్ ఎవ్రీ ఫ్రంట్. సో నేను ఇప్పుడు ప్రత్యేకంగా పోయి చేసేదేం లేదు, అది ఉండేదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. లెగసీ, ప్రజల కోసం నిలబడడం, ఏదున్నా ఎదిరించడం. ఏదున్నా ఎదిరించడం అంతే కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు సీకే బాబు గారు ఆ బ్లడ్ ఇంకట్లే బ్లడ్ అదంతా నేను అట్లా ఇప్పుడు ఆ స్కూల్లో చదివిన వాళ్ళం మేము. ఓకే. సో న్యాచురలీ అట్లా ఉంటుంది. ఆ స్కూల్లో చదివారు మీరు? నాకు తెలిసి కొడైకెనాల్, ఊటీ ఆ స్కూల్లో చదివి వచ్చారు కదా. కరెక్ట్. మరి ఈ స్కూల్ ఏంటి? ఈ స్కూల్ డిఫరెంట్ కదా. అంటే నేను ఇక్కడ ఎప్పుడు లేదు, బట్
ఏమో ఐ డోంట్ నో, చిత్తూరులో ఐ గెస్ దేర్ సమ్ సార్ట్ ఆఫ్ ఇది. ఓకే ఓకే, మరి ఆ స్కూల్ వేరు ఆ స్కూల్ వేరు. కరెక్ట్, అది కూడా ఉండాలండి. యూ నీడ్ టు హ్యావ్, ఇప్పుడు ఇక్కడే పుట్టి పెరిగితే యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ వరల్డ్ ఇస్. అంతే, ఎక్కడ చదివినా కూడా ఎక్కడ పెరిగినా కూడా ఆ బ్లడ్ అలా చేస్తుంటుంది. మీరు చెప్తా అన్నారు. ఓకే ఓకే, నాకు తెలిసి ఐ థింక్ చిత్తూరులో ఒక రౌడీ షీటర్గా పేరుగాంచిన ఒక రామచంద్రయ్య హత్యతో సికే బాబు గారిని చిత్తూరు ప్రజలు ఒక హీరోగా చూశారనమాట. ఒక డైనమిక్ హీరోగా చూశారు. ఒక మా హీరో వచ్చేసాడు అని అక్కడే స్టార్ట్ అయింది నాన్నగారి కెరీర్. అలా హీరోగా వస్తున్న నేపథ్యంలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చౌదరి గారిని పెట్రోల్ పోసి అంటించారు అనేది ఒక ఇక్కడ మళ్ళీ విలన్ అయిపోయాడు. అంటే 2 షేడ్స్ వచ్చాయన్నమాట. హీరోగా చూసిన ప్రజలే విలన్గా చూశారు. ఇప్పుడు మరి ఆ బ్లడ్డే కదా ఇది, ఆ బ్లడ్డే ఇది. మరి ఎలా మీరు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారా, విలన్గా ఎంట్రీ ఇస్తున్నారా? అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చేసిన పిక్చరైజేషనే తప్ప. యాక్చువల్లీ ఇప్పుడు సీకే బాబు గారి కెరియర్ అక్కడ స్టార్ట్ కాలేదు. హిస్ ఫాదర్ వాజ్ అ విఎన్. సో హిస్ ఫాదర్ వాజ్ ఎ రెస్పెక్టెడ్ ఇండివిజువల్ ఇన్ ద టౌన్. ఓకే, అక్కడ మార్కెట్లో ఉన్నప్పుడు చిత్తూరులో జరిగే అరాచకాలు అవన్నీ ఎట్లుందని చెప్పి ప్రజలు వచ్చి వివరించినప్పుడు, లేదు వీ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ అని చెప్పి ఆయన ఆ రోజు ప్రజల కోసం నిలబడడం జరిగింది. అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ వర్ంట్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ వాట్ ఇట్ ఈస్ టుడే. సో అప్పుడు ఎదిరిచ్చే అతన్ని లీడర్ అనుకున్నారు. ఇప్పుడు లీడర్స్ అట్లా లేరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించే దాంట్లో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ హీరోనా విలనా అనేది యూ కాంట్ సే ఇట్. మీరు లీగల్గా చెప్తున్నారు. ఇప్పుడు లీగల్గా అది వేరే, ఇది నేను చెప్పేది పబ్లిక్లో. పబ్లిక్ డజంట్ లుక్ అట్ ఇట్ ఇన్ లీగాలిటీ కదా. మనం కాసేపు నాన్నగారిని లీడరు హీరో అనుకుంటాము. ఐ థింక్ నాకు తెలిసి అంటే ఇక్కడే హీరో అయ్యారు, ఇక్కడే విలన్ అయ్యారు. విలన్ అయినారని మీరు చెప్తాను. జగపతి వేర్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ హీరో ఎంట్రీతో వచ్చి విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఇప్పుడు. అలా హీరో ఎంట్రీతో వచ్చిన సికే బాబు గారు విలన్ క్యారెక్టర్ అయిన తర్వాత దాదాపు నాకు తెలిసి తాడా నుంచి మీసా వరకు కూడా కేసులు నమోదయ్యాయి. మిసా కేసులు అనుకుంటా హైదరాబాద్ రెడ్ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఐ థింక్ జైలు కూడా వెళ్ళి వచ్చారు. అక్కడ ఇవన్నీ దాదాపు 120 కేసుల వరకు రికార్డెడ్ అనమాట. రికార్డెడ్ అంటే ఇది వరల్డ్ రికార్డ్ అన్నట్టుగా అదొక రికార్డ్, చిత్తూరు చేతిలో రికార్డు కదా అది. మీకు ఈ రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తానే నాకైతే తెలియదు. ఓకే, మీరు ఏదున్నా మనం ప్రజల్లో పోదాం. ఓకే, ఇప్పుడే పోదాం, పోయి కూర్చుందాం, మార్కెట్లో కూర్చుందాం. మీరు చెప్పినట్లు విలన్ అయితే, మీరు చెప్పినట్లు యాంటీ సోషల్ ఎలిమెంట్ అయితే మాకింత రెస్పెక్ట్ ఉండేది కాదు ప్రజల దగ్గర. ఇప్పుడు ఎక్కడ పోయినా లేదు అన్న రావాలా అని ఉంటేనే కరెక్ట్ అనేది. ఇప్పుడు మీరు చెప్పే ఈ విలన్ చిత్రీకరణ ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే, వెన్ యూ అపోజ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు అ లిటిల్ బిట్ ఆఫ్ అగ్రెసివ్ బిహేవియర్, లేకపోతే యూ కాంట్ డూ ఇట్. చాలా స్మూత్గా కనిపిస్తారు ఎవరు? సికే బాబు గారు సౌమ్యంగా కనిపిస్తారు, కానీ లోపల హార్డ్నెస్ అలాగే ఉంటుంది. ఎంత హార్డ్నెస్ అంటే సీకే బాబు గారిని అంతమొందించాలంటే ఈ చుట్టుపక్కల వారి వల్ల కాదు అని తెలిసి బీహార్ నుంచి ఒక కిరాయి గ్యాంగ్ దిగి ఇక్కడే గుడి దగ్గర ల్యాండ్ మైన్స్ పెట్టి మరీ పేలిస్తే ఆ రోజు 4 చనిపోయారు. నాన్నగారు తప్పించారు. అంటే ఒక హీరోని ఎందుకు చంపాలనుకున్నారు? ఇక్కడి నుంచి వచ్చింది కాదు, ఇక్కడి నుంచి వచ్చింది కాదు. అంటే హీరో విలన్నో ఇంకోటి ఏదైనా చేస్తేనే ఇక్కడంతా కూడా పుష్పాలు మనకు సినిమాలో ఇంకా విలన్ కూడా ఉన్నారు కదా, అలాంటి వారు ఎక్కువ ఉన్నారన్నమాట. ఎవరికి ఏం గాయం చేశారో ఏమో తెలియదు, కానీ బీహార్ నుంచి రౌడీ మూకలు వచ్చి చంపాలనుకున్నారంటే అసలు ఏంటి, అసలు ఏం జరిగింది బిహైండ్ అది మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వాళ్ళ మోటివేషన్ ఏదో మనకు తెలియదు. నేను చెప్పగలిగింది ఏమంటే, నాకు ఉన్న అండర్స్టాండింగ్లో దట్ హీ వాజ్ అ పీపుల్స్ లీడర్. హీ స్టూడ్ బై వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఏదున్నా ఒకసారి మాట ఇచ్చిన తర్వాత అది ఏమైనా కానీ మనం పోవాల్సిందే అనే కాన్సెప్ట్లో చేస్తున్నారు. అది కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు, కొంతమందికి నచ్చిండొచ్చు. నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, నచ్చని వాళ్ళు ఎదిరించినారు, అంతే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఎదిరించడం వేరు, మట్టు పెట్టాలనుకోవడం వేరు కదా. అంటే మీరు దెర్ ఇస్ నో రూల్స్ ఇన్ పాలిటిక్స్ కదన్నా. మీరు ఏదో ఇది ఫుట్బాల్ క్రికెట్ అన్నట్లు మీరు రూల్స్ చెప్తున్నారు. వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేస్తున్నారు, బట్ అది దేవుడు దయ వల్ల వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మేమున్నాము, సరే ఎంతోమంది వచ్చినారు, ఎంతో ట్రై చేస్తున్నారు. ఆయనకు దేవుడు దీవెనలు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఇంకా దానికంటే మించి ఇంకేం కావాలా? సో స్ట్రైట్గా ఒకటి అడిగిన తర్వాత మనం కాసేపు కూర్చొని మాట్లాడతాము.
సికే బాబు గారు కుమారుడుగా సికే సాయి కృష్ణారెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. ఇప్పుడు అంటే భవిష్యత్తు ఏంటనేది పక్కన పెడితే ప్రస్తుతానికి నాన్నగారికి అండగా రాజకీయాల్లో కొంత యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇక్కడ రాజకీయాల్లో నాన్నగారి యొక్క హీరోయిజం అంటే నాన్నగారి రాజకీయాన్ని వారసత్వంగా తీసుకున్నారా, నాన్నగారికి ఉన్న రౌడీజాన్ని వారసత్వంగా తీసుకుంటున్నారంటే ఏమంటారు? అది రెండు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు లాజికల్గా మీరు ఆలోచిస్తే ఆయన లైఫ్ని ఎవరు రెప్లికేట్ చేయలేరు. ఓకే, అదొక పిడుగు లాంటిది. మనం ఇప్పుడు కూర్చొని ఇప్పుడు డ్రా చేయాలనుకుంటే అది జరగదు. అది అట్లా పడుతుంది, మనం చూసుకొని పోతూ ఉండాలి. నేను ఇప్పుడు సీకే బాబు గారు చేసిందాన్ని రెప్లికేట్ చేయాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. సో నేను అందుకే ఏం చెప్తా అంటే నేనేం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఆయన వేసిన ఫౌండేషన్ ఉంది. మీరు ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేస్తానని మీరు చెప్తున్నారు. యాక్చువల్లీ వాస్తవం అది కాదు. ఇప్పుడు నేను తిరిగిన వాళ్ళంతా మా అన్నలే, నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉండే వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు మా క్యాంపెయిన్ చేద్దాము, మనం పోయి చేద్దాము, మన వాళ్ళు ఉన్నారు, మన వార్డ్స్ ఉన్నాయంటే సరే రా నా పదబోదాం అని చెప్పి చేస్తాం. అది రాజకీయంగా నేనైతే ఆలోచించలేదు. మా క్యాడర్ ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక ఉత్సాహంగా వాళ్ళు ఎలక్షన్ చేయాలనుకున్నాం, సరే ఓకే అని చెప్పి చేయడం జరిగింది. ఐ థింక్ నాకు తెలిసి గత కొంతకాలం వరకు హైదరాబాదులో కొంత కన్స్ట్రక్షన్స్ కావచ్చు, కొన్ని వర్కులు వచ్చినా చాలా బిజీగా ఉండే సాయి కృష్ణారెడ్డి ఇటీవల కాలంలో మరి చిత్తూరులోనే ఎక్కువగా దృష్టి సారించి ఇక్కడ ఎక్కువగా ఉంటూ యూత్ ఫాలోయింగ్, యూత్ తో కలిసి తిరగడము, కార్యక్రమాల్లో అదంతా ఏం లేదు. ఫాలోయింగ్ అదంతా ఏం లేదు. నేను సింపుల్ గా వచ్చినప్పుడు మా వాళ్ళు వస్తారు, పదనా అంటే ఫాలో చేస్తాం. వి గో ఫర్ ఈవెంట్స్, వి గో ఫర్ ఇది అంతే. ఇప్పుడు తిరుగుతున్నాం కాబట్టి సీకే బాబు గారికి పరిచయాలు డిస్ట్రిక్ట్ అంతా ఉంది. ఇప్పుడు అక్కడ పోయినప్పుడు వాళ్ళు అన్న అంటే ఏమన్నా బాగున్నారా, నాన్న ఎలా ఉన్నారా అని అడుగుతారు. బాగున్నాను బ్రదర్, చెప్పండి అన్న ఏదైనా ఈవెంట్ ఉంటే మేము కూడా వస్తామని. సరే రా అని చెప్పి చెప్తాం. అట్లా వచ్చిందే. ఇదేదో మనము ప్లాన్ చేసి ఇట్లా పోతే బాగుంటుంది, అట్లా పోతే బాగుంటుంది అనేది లేదు ఇక్కడ. పొలిటికల్ మోటివ్ ఏమీ లేదు, జస్ట్ అంతే. పొలిటికల్ మోటివ్ అనేది కాదు నాగరాజు గారు. ఇప్పుడు ప్రజలకి పని చేయాలా, ప్రజలకి పని చేయాలి. ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఉన్నారు, లేదని చెప్పట్లేదు. ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే 100% దాంట్లో లేదు. బట్ కుర్చీలో ఉన్న వాళ్ళే పని చేయాలని ఏం లేదు కదా. ఇప్పుడు ఆ లాజిక్ తీసుకుంటే ఇండిపెండెన్స్ ముందు ఏ ఒక్క ఇండిపెండెన్స్ ఫైటర్ కి కుర్చీ లేదు. బట్ ఇప్పుడు మనం అనుకునే వాళ్ళంతా ఇండిపెండెన్స్ ఫైటర్స్ కి కుర్చీ లేని వాళ్ళే. అట్లనే వాళ్ళు చేయలేదనా? సో సీట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. వి ట్రైంగ్ టు వర్క్, వి హ్యావ్ కనెక్షన్స్ విత్ ద పీపుల్. If they approach us, we'll try to do whatever we can. And what is so wrong in that? చిత్తూరు గురించి అసలు పుట్టినప్పటి నుంచి బయట చదువుకున్నారు, చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్లోనే ఉంటూ బిజినెస్లు చేసుకుంటారు, ఎక్కువ కాలం హైదరాబాదే. ఇప్పుడు చిత్తూరుకి వచ్చారు. మరి చిత్తూరు గురించి ఏం తెలుసు అంటే ఏం చెప్తారు? చిత్తూరు అంటేనే ఒక రౌడీయిజం అంటారు అనమాట. ఇక్కడ మీరు మీకు ఈ చిత్రీకరణ ఎక్కడి నుంచి వచ్చినా పుష్పాలు మంగళం సీన్లు అంతా ఇక్కడే. పుష్పాలు మంగళం సీన్లు, షెకావత్ కూడా లేడు ఇక్కడ. షెకావత్ వస్తే సరిపోతుంది. మీరేమైనా షెకావత్ చెప్పండి. షెకావత్ ఎవరో నాకు తెలీదు. బట్ పుష్ప ఎవరో మంగళం సీన్లు తెలుసు, వాళ్ళందరూ ఈడే ఉన్నారు. పుష్పాలు మంగళం సీన్లు అంతా ఇక్కడ మొత్తం. కానీ షెకావత్నే కరువు అయిపోయారు ఇక్కడ. షెకావత్ మీరు అవుతారంటే అట్లేం లేదు. ఇప్పుడు మీరు అడిగినట్లు చిత్తూరు గురించి ఏం తెలుసు అని అడిగినారు. ఓకే సరే, చిత్తూరు కాన్సెప్ట్ పక్కన పెడితే మీరు ఇండియాలో ఎక్కడ పోయి పని చేసినా, వ్యక్తిగతంగా మీరై ఏమైనా చేయాలనుకున్నా, ఇండియాలో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లం మనకు చిత్తూరులో ఉంది. చిత్తూరులో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లం ఇండియాలో ఉంది. అక్కడ ఎంత మాత్రం మనం తిరిగి మన లైఫ్ మనం స్పెండ్ చేసినా చిత్తూరులో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లం మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్, వాటర్, కరప్షన్, దౌర్జన్యాలు, అది ఇండియాలో ఎక్కడైనా ఉంటుంది. సో చిత్తూరులో ఉంటేనే చిత్తూరు ప్రాబ్లమ్స్ తెలుస్తుంది అనేది అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఈరోజు జగన్ మోహన్ గారు ఎవరైతే బెంగళూరు నుంచి వచ్చినారో ఆయనకి చిత్తూరు గురించి తెలుసు అని ప్రజలు ఓటేయలేదు. 3 పేర్లు ఒక పేరు జగన్మోహన్, గురజాల జగన్మోహన్. అదేనా? జగన్ మోహన్ అని అన్నారు, కట్ చేస్తున్నారు అంటే తప్పు అంటారు. 2 పేర్లు ఏమైనా పక్కన ఉండాలి లే కదా, ఒకటే పేరే కదా, గురజాల జగన్మోహన్. మీరు చెప్పాలి. అదే ఒకటే పేరే, గురజాల జగన్మోహన్ అంతే. మీరు చెప్పాలి. రైట్. సో అది బేసిక్ కాన్సెప్ట్ ఏమంటే ఎనీవేర్ there are issues in the public, you have the same issues in Chittoor. Primarily people want employment, primarily people want basic infrastructure, they want healthcare, ఇవన్నీ ఉంటాయి. సో ఇంకా దీన్ని దాటి మనము స్పెషల్గా ఏం చేయాలని చెప్పి నేను అనుకోవట్లేదు. కరెక్ట్ మాట్లాడారు. ఇది అర్బనైజ్డ్ అనమాట మొత్తం కూడా. చిత్తూరు అనేది ఒక అర్బనైజ్డ్లో ఎంప్లాయ్మెంటు మనకు సమీపంలోనే తమిళనాడు ఉంది,
ఎంప్లాయ్మెంట్కి వెళ్తుంటారు. చిత్తూరులో కూడా కొంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. హెల్త్ ప్రికాషన్ ఇక్కడ చిత్తూరులో బాగానే ప్రభుత్వాలు, పక్కనే పోతే వీళ్ళు సిఎంసి హాస్పిటల్స్ ఉన్నాయి, అంతా కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మీ విజన్ ఏంటి చిత్తూరు మీద? చిత్తూరు యూత్కి ఏం చేయాలనుకుంటున్నారు? చిత్తూరు డెవలప్మెంట్ కోసం ఏం చేస్తే బాగుంటుంది? ఆల్రెడీ మీరు ఒక సివిల్ ఇంజనీర్ అని నేను విన్నాను. ఐ థింక్ నేను సివిల్ ఇంజనీర్ కాదు, ఒక ఎలక్ట్రికల్ నేను సివిల్ ఇంజనీర్ కాదు. ఐ డిడ్ ద వర్క్. ఓకే, పని నేర్చుకొని చేసినాం, ఓకే, చదువుకొని చేయాలి. ఓకే, చదువుకొని సరే. నేర్చుకున్న దానికంటే చదువుకున్న దానికన్నా ప్రాక్టికల్గా ఉన్న నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాడికి ఒక మోటార్ మెకానిక్ చాలా తేడా ఉంటుంది. వాడికన్నా వీడికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. మీరు చెప్తాను రైట్. థియరికల్ వేరు, ప్రాక్టికల్ వేరు కదా. ఒక ప్రాక్టికల్గా మీరు చేశారు కదా. అంటే మీ విజన్ ఎలా ఉంది? అంటే చిత్తూరు మీద మీ విజన్ ఎలా ఉంది? అంటే నాటికి నేటికి ఏం తేడా ఉంది? ఇంకా ఏం చేయాలనేది మీ విజన్ ఉంది. ఏమంటారు అంటే అన్న, మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలా. ఇప్పుడు విజన్ 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 అని అంటున్నారు. ప్రజలకి ఏదైతే కావాలో అది మనం దగ్గరుండి చేస్తే అదే చాలు. మనము ఇప్పుడు మీరు నేను ఉన్నాం, ఇప్పుడు మనము ఏదో వన్స్ వి గెట్ ఎలెక్టెడ్ మనకే అన్నీ తెలుసు అని చెప్పి మనం కూర్చుంటే అది ప్రజల దగ్గర రివర్బరేట్ కానప్పుడు అది మీరు ఎంత మంచి పని చేయాలనుకున్నా రివర్స్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏదో కొత్తగా చేసేయాలనేది కూడా అన్ని టైమ్స్ కరెక్ట్గా ఇప్పుడు ఏదైతే మనం చేస్తామో అది ప్రజలకి ఎటువంటి దీంట్లో బెనిఫిట్ అయినా న్యాచురల్గా ఎకానమీ అనేది గ్రో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఒక మాట చెప్పినారు, అదేదో రౌడీ గుండా అని చెప్పి. ఇప్పుడు ఆ రోజు సీకే బాబు గారు కూర్చొని నేను లేదు నేను ఎకానమీ చేస్తే ఇది చేస్తాను కాదు. ఆ రోజు టైం దానికి ఏమంటే ఈ ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు పీస్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఆయన ఎంటర్ అయినారు. దానివల్ల ఏమైంది, ఎకానమీ న్యాచురలీ గ్రో అయింది. సో ఆయన ఏమి నేను ఇది చేయాలని చెప్పి అది చేయలేదు కదా. సో ప్రజలకి ఏదైతే అవసరం, దానికి ఏం సంబంధమా? ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే మీకు ఎకానమీ ఎట్లా గ్రో అవుతుందన్నా? ఇప్పుడు మీరు ఒక షాప్ పెడతారు, వాళ్ళు వచ్చి మామూలు అడుగుతారు, ఎందుకు ఇవ్వాలి బా అంటే కొడతారు, సినిమాకి పోవాలంటే దారిలో మళ్ళీ కొడతారు, ఇది చేస్తారు అది చేస్తారు. మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీరు పక్కన తీసి పెడితే naturally economy will freely grow. ఇప్పుడు if you don't have to give a hafta to anybody, it will naturally grow. యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏర్వేద దిశలో ఆయన కూడా అదే మార్గంలో పయనించారంటున్నారు కదా. ఎవరు? ద గ్రేట్ సికే బాబు గారు. ఆయన యాంటీ సోషల్ ఎలిమెంట్లో పయనించినారని అంటున్నారా? వాళ్ళని ఏర్వేసే దిశలో ఆయన కూడా అదే స్థాయిలో పయనించారనే కదండి. ఎట్లా అంటే మీరు చెప్పేది హఫ్తాలు తీసుకున్నారన్నా? హఫ్తాలు అనేది కాదు, అంటే ఒక రౌడీజము, సికే బాబు అంటే ఒక భయానకము, అంటే ఒకటి కాదు రెండు సార్లు కాదు, ఇప్పుడు అదే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అదే మళ్ళీ చెప్తాను, అటెంప్ట్స్ జరిగాయి, బాంబుల మోత కూడా కురిపించారు. కరెక్ట్, యూర్ రైట్, ఐ డోంట్ డిసగ్రీ. బట్ ఇప్పుడు అట్లుంటే మీరు వచ్చేవారు కాదు, ఇప్పుడు ప్రజలు మమ్మల్ని స్వీకరించేవారు కాదు. మారిపోయింది, పరిస్థితి మారిపోయింది. అంటే నాటి రాజకీయానికి అంటే మనిషి చూసి భయపడే రోజులు ఈ రోజు పోయాయి. ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. మీరు భయం అంటా అన్నారు. ఇక్కడ నేను చెప్పేది భయం ఎవరికి, తప్పు చేసిన వాడికి భయం. ఎవరైతే మమ్మల్ని ఇప్పుడు నిన్న పోయినాం, ఒక కాలనీకి పోయినాం, ఆడ వాళ్ళు ఏం చెప్పినారు, లేదన్నా అన్ననే మాకు అదంతా వేయించింది, అన్నుంటే మాకు చాలా బాగా చూసుకున్నారు, వాళ్ళు ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడతారు. భయం అనేది మీరెందుకు చెప్తున్నారంటే అది హైలైట్ అయింది కాబట్టి మీరు చెప్తారు. సికే బాబు గారి విషయంలో మనం ఒకటి గమనించాలి. రాజకీయంగా తీసుకుంటే ఒక సినిమా వచ్చింది తెలుసు కదా, నేనే రాజు నేనే మంత్రి. ఓకే, సేమ్ అది అప్లికబుల్ అవుతుంది సికే బాబు గారికి. ఆయనకు నో గాడ్ ఫాదర్, ఆయనకు రాజకీయంగా ఎవరు సలహాలు ఇచ్చేవారు కాదు, ఆయనే రాజు ఆయనే మంత్రి. అందుకే సికే బాబు గారు అక్కడితోనే రాజకీయంగా ఆగిపోయారు. అంటే ఈవెందో ఆయన గాడ్ ఫాదర్ ఎవరు లేకపోవడము, రాజకీయం అంటే పెట్టుకోకపోవడం, ఆయన రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడిని కూడా జస్ట్ ఒక నాయకుడిలా చూశాడు తప్పితే రాజశేఖర రెడ్డిని కూడా ఆయన గాడ్ ఫాదర్ అనుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఈయనకన్నా కొంచెం జీనియర్, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నతో ఈయన సఖ్యతగా ఉండారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారితో కాస్త సఖ్యతగా ఉన్నారు తప్పితే నోవేర్ ఎక్కడ జిల్లాలో ఎక్కడ కూడా ఆయన గాడ్ ఫాదర్ లేరు. ఆయన వన్ అండ్ ఓన్లీ లీడర్ సికే బాబు గారు. రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకోకుండా ఎవరైనా ముందుకు రాణించలేరు. ఓకేనా, ఈరోజు తీసుకుంటే మనం చిత్తూరు జిల్లాలో రాజకీయాల్లో ఒక వైసీపీలో రాణించాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీర్వాదం ఉండాలి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ ఉంటేనే ఎవరైనా రాణిస్తారు, లేకపోతే కథం, వాళ్ళ రాజకీయ జీవితమే కథం. ఓకేనా, అలాంటిది ఈరోజు మీకు రాజకీయంగా ఒక గాడ్ ఫాదర్ లేరు, ఉన్నది మీ డాడీనే. ఫాదర్ గాడ్ ఫాదర్ రెండు ఆయనే. మరి ఎలా ముందుకు పోతారు మీరంటే? మీరు చాలా బ్రాడ్ క్వశ్చన్ చెప్తున్నారు, నేను సింపుల్గా చెప్తాను. గాడ్ ఫాదర్ దీనికి దానికి ఎప్పుడు కావాలంటే వెన్ వీ డోంట్ నో వాట్ వీ డూయింగ్. ఒక సపోర్ట్ ఉంటే ఏ సిచ్యువేషన్లో అయినా మనకు హెల్ప్ అవుతుంది. బట్ అది ఉన్నా లేకపోయినా వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు గాడ్ ఫాదర్ లేకుండా ఎట్లా వస్తారనేది. ఆయన చేసిన పని ఉంది, మాకు ప్రజల్లో వీ హ్యావ్ అ వెరీ గుడ్ నేమ్, నాకు ఎనర్జీ ఉంది, ఐఎమ్ ఏబుల్ టు గో అవుట్, స్పీక్ టు పీపుల్.
ఐఎమ్ మోటివేటెడ్ ఇనఫ్ టు డూ ఇట్. ఇంకా గాడ్ ఫాదర్ అనే వాళ్ళు మీరే చెప్పినారు మా నాన్నే ఉన్నారని చెప్పి, ఇంకా దానికంటే ఆయనే రాజు, ఆయనే మంత్రి, నాకు ఆయనే గాడ్ ఫాదర్. ఇప్పుడు రాజకీయాలు వేరు, అప్పుడు మజిల్ పవర్ తో రాజకీయాలు తిరిగి, ఇప్పుడు మనీ అండ్ మైండ్ రెండు. సరే అన్న, ఇప్పుడు మీరు చెప్పినట్లు మనీ అనే ఉంటే అంబానీ వాళ్ళు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటారు కంట్రీకి. మనీ అనేది అవసరం అయితే అంబానీ వుడ్ బి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. అందుకే అదానీలు అంబానీలు ప్రతి 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలప్పుడు ఢిల్లీలో ఇట్లా నోట్ల కట్టలు పడేస్తారు. ఇలాగే నోట్ల కట్టలు పడేస్తారు. నోట్ల కట్టలు పడేసి వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి జీ హుజూర్ అనాల్సిందే, అంతే కదా. లేకపోతే ఎక్కడో నా ఆదానికి సంబంధం లేని ఆదానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి రాజ్యసభ ఇవ్వడం ఏంటి, అంబానీలు ఫోన్ చేస్తే ఆదానికి ఎంపీ ఇవ్వడం ఏంటి అంటే దే ఆర్ కింగ్ మేకర్స్. ఎవరు ఆ కుర్చీలో డిసైడ్ చేస్తారు, దే ఆర్ అంతే. ఓకేనా, అది డబ్బు శాసిస్తుంది. వాళ్ళు రాజకీయం కోరుకోరు. రాజకీయం అనేది ఒక బురద లాంటిది అంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలా, పవర్ ఉండాలి వాళ్ళ చేతిలో, మనీ పవర్ ఉంది కాబట్టి శాసిస్తాడు. ఈరోజు దేశాన్నే అంటే ప్రపంచ దేశాల్లోనే ఒక ఐకానిక్ గా చూస్తున్న మోదీ సైతం వాళ్ళ మాట వినాల్సిందే. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. ఓకేనా, అలాంటిది డబ్బున్నవాడే రాజకీయ నాయకుడు అవుతాడనే తప్పు. ఓకేనా, డబ్బుతో రాజకీయాల్లో ఉన్నవాడికి డబ్బు ఉండాలి. ఇప్పుడు మీ క్వశ్చన్కి నేను కదా ఆన్సర్ చెప్పాలి, మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు జర్నలిస్ట్. ఈరోజు ఇండియా పరిస్థితి ఇట్లా ఎందుకుందని చెప్పి మీరు ఆన్సర్ చేయాలి. నేను దాంట్లో ఏం చేయలేను, ఎందుకంటే జర్నలిస్ట్గా యూ హ్యావ్ అ రైట్ టు ప్రొటెక్ట్ ద డెమోక్రసీ. రాజకీయ నాయకులు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతారు, వచ్చిన తర్వాత ఆ డబ్బుని ఎలా తిరిగి పొందాలి అనే దాంట్లో పడిపోయి డెవలప్మెంట్ను పూర్తిగా పక్కన పెడుతున్నారు. నాతో నువ్వు ఆ రోజు ఓటుకు నోటు తీసుకున్నావు కాబట్టి నీకు నేను సర్వీస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ నేను పెట్టిన పెట్టుబడి నాకు వచ్చిన తర్వాత మిగతా తర్వాత కాబట్టి చూస్తాను. 5 ఏళ్ల ముందు ఏముంది, ఎలక్షన్ వచ్చాడు మళ్ళీ ఒక సూట్ కేసు తీసుకొస్తాను, పంచుతాను, మళ్ళీ గెలుస్తాను అనే ఇది అయిపోయింది ఇప్పుడు రాజకీయంగా. ప్యూర్గా నేను ఓటుకు నోటు ఇవ్వను, ప్యూర్గా నా బలంతో నేను గెలుస్తాను అనుకునే నాయకుని ఒక్కరి నుంచి పెట్టండి ఏపీలో కానీ తెలంగాణలో కానీ. మేము చెప్పలేము, సిచ్యువేషన్ అయితే మారింది ఒప్పుకుంటా. బట్ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పే బదులు మీరు పబ్లిక్ని అడగాల, ఎందుకు ఇట్లా సిచ్యువేషన్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పాలా. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా ముందు ఉండేది కాదు. వై హ్యాస్ ఇట్ టర్న్ దిస్ వే? ఇస్ ఇట్ బికాజ్ పాలిటిక్స్ కరప్ట్ అయిందంటారా? నేనైతే పాలిటిక్స్ కరప్ట్ అయిందని అనుకోను, సొసైటీ కరప్ట్ అయింది. సొసైటీలో నుంచే పాలిటిషియన్స్ అనే వాళ్ళు వస్తారు. ఎవరు చేయరన్నా, ఎవరు చేయరు. పాలు విరిగిపోయాయి. ఓకే, ఎలా విరిగిపోయాయి? ఇట్స్ నేచర్, ఇట్స్ నేచర్. ఇప్పుడు నేచర్లో ఏమైంది, ఎందుకు అయింది, ఎట్లా అవుతుందని మీరు చెప్పలేరు. ఇట్స్ నేచర్. ఇప్పుడు దాన్ని మీరు స్టార్ట్ చేయలేదు, నేను స్టార్ట్ చేయలేదు. నేచర్ ఎలా చెడిపోతుంది? పొల్యూషన్ వల్ల జరిగిపోతుంది. పొల్యూషన్ ఎవరు తీసుకొస్తున్నారు? మీరు తీసుకొస్తున్నారు, నేను తీసుకొస్తాను. మనం ఎక్కడి నుంచి వచ్చినాం? నేచర్ నుంచి వచ్చినాం. పబ్లిక్ చేసే కొన్ని కాదునా, మనం కూడా నేచర్లో నుంచి పుట్టిన వాళ్ళమే. ఆ నేచర్ని కాపాడాల్సిన బాధ్యత మందే. అందుకనే మాలాంటి వాళ్ళు వస్తున్నారు. మానవ తప్పిదాలు అదే, అందుకనే మాలాంటి వాళ్ళు వస్తున్నారు. పాలు విరగడం కూడా మానవ తప్పిదమే. అది నేచర్ అంటున్నారు మీరు. ఆ నేచర్ని చెడగొట్టేది ఎవరు? మనుషులే. కరెక్ట్. మానవ తప్పిదమే. మానవ తప్పిదం వల్లే పాలనే విరిగిపోతాయి. ఆ పాలే ఊరికే విరిగిపోవాలి. అదే కదా నేను. అదే మరి ఆ తప్పిదం ఎవరిది అంటున్నా? కరప్ట్ సొసైటీ కరప్ట్ అయిందంటే సొసైటీ కరప్ట్ చేసింది ఎవరు? అట్లా కదా, అట్లా కదా. మీరు వేరే రకంగా తీసుకుంటారు. ద కాన్సెప్ట్ హియర్ ఇస్, పాలిటిక్స్ లో ఏ నాయకుడు వచ్చినా వాళ్ళు సమాజంలో నుంచే వస్తారు. బ్యూరోక్రసీలో ఎవరు వచ్చినా వాళ్ళు కూడా సమాజంలో నుంచే వస్తారు. సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళు సమాజాన్ని చేంజ్ చేయాలని అనుకోవడం తప్పులేదు. బట్ ఇది మీరు సొసైటీని అడగాల. దిస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ. ఇట్ ఈస్ నాట్ ఎ రిఫ్లెక్షన్. నేను అదే అడుగుతున్నాను. మీరు యంగ్స్టర్, మీరు ఆలోచించాలి. సొసైటీని ఇలా మార్చింది ఎవరు? సొసైటీనే మారిందన్నా. ఒక్కటి ఎలక్షన్స్లో నేను ఒకటి చెప్తా. ఏదో ఇంటర్వ్యూలో మీది ఎవరో అడిగినారు, మీరు డ్రింక్ చేస్తారా అని. లేదు, నేను డ్రింక్ చేయను అన్నారు. మళ్ళీ నేను మీకు ₹1,00,000 ఇస్తా, మీరు డ్రింక్ చేస్తారా అన్నారు. లేదు, నేను డ్రింక్ చేయను అన్నారు. నేను మీకు పాష్ బాటిల్ ఇస్తా, మీరు డ్రింక్ చేస్తారా అన్నారు. నేను డ్రింక్ చేయను అన్నారు. ఎందుకని అడిగితే దట్ ఈస్ మై పర్సనల్ ఇది, నువ్వు ఎంతైనా చేయి, నేను ఆ లైన్ క్రాస్ చేయను అని చెప్పి మీరు చెప్తున్నారు. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఒక్కరికి అనిపిస్తేనే చేస్తారు. మనం పోయి ఏదో ఇది చేస్తే అవుతుంది, అది చేస్తే అవుతుంది అనేది కాదన్న. ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ అ జర్నలిస్టిక్ పర్స్పెక్టివ్ యూ ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అన్ ఆన్సర్. This is not chemistry or math where you have a finite answer. Some things in society, it is a little bit grey. Anni white and black lo undavu. దాన్ని అర్థం చేసుకొని ఎక్కడ వైట్లో ఉండాలా, ఎక్కడ గ్రేలో ఉండాలా, ఎక్కడ బ్లాక్లో ఉండాలని చేసేదే ఒక పీపుల్స్ లీడర్ అనే వాళ్ళు చేస్తారు. అది చేసిన దాని వల్లనే రైట్ చేసిన వాళ్ళు లేదు మీరు చేసింది రైట్ అంటారు, నచ్చని వాళ్ళు లేదు వీరు రౌడీ ఇది అని చెప్పి వచ్చేది.
సో ఆ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు సీకే బాబు గారు తీసుకున్నారు. సో ఆ రకంగానే చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఇప్పుడు మీరు చెప్పినట్లు సినిమాల్లో యుల్ హ్యావ్ విలన్ అండ్ హీరో, ఇట్ ఈస్ వెరీ సింపుల్. బట్ లైఫ్ ఈజ్ నాట్ దట్ సింపుల్. యూ నీడ్ టు బి అ లిటిల్ బిట్ మోర్ ప్రాక్టికల్. తప్పులు అందరూ చేస్తారు. యూ నీడ్ టు నో వాట్ మిస్టేక్స్ ఆర్ కరెక్ట్, వాట్ ఈస్ నాట్ కరెక్ట్, ఎక్కడ మనం చేయాలి, ఎక్కడ నిలబడాలి అనేది కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. అంటే ఇక్కడున్న పుష్పాలు మంగళం సీనులకంతా నాయకుడు ఎవరు అంటే ఎవరు చెప్తారు? వాళ్ళని తీర్చిదిద్దింది ఎవరు అంటారు? పుష్పాలు మంగళం సీన్ల గురించి నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు మేము అదే స్కూల్లో చదువుకున్నాం అన్నారు కదా, మీరు ఆ స్కూల్లో పెరిగినారు, చదువుకోలేదు. మరి ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు పుష్పాలు మంగళం సీనులు అయిపోయినారు. మరి ఏమంటారు దాని బ్యాక్గ్రౌండ్? అంటే పుష్పాలు మంగళం సీలు ఎందుకైనారు అనేది నన్ను అడగడం కంటే మీరు వాళ్ళు అడగడం కరెక్ట్. ఇప్పుడు ఎవరు ఏం చేస్తాననేది వాళ్ళ బట్టి ఉంటుంది. ఇప్పుడు నాతో కూడా ఇప్పుడు 10 మంది తిరుగుతారు అనుకోండి. ఇప్పుడు ఒకడు వస్తాడు, మాట్లాడతాడు, అన్నా బాగున్నాను అంటాను. అతను అక్కడెక్కడో పోయి ఏదో చేస్తే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు కదా. అది సో దట్ సొసైటీ అన్నా. ఇప్పుడు మీరు దాన్ని స్పెసిఫిక్గా వెళ్దాం మనం. ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు సొసైటీ గురించి మాట్లాడినప్పుడు మీరు నాన్నను లింక్ చేశారు. సొసైటీ కరప్ట్కి నాన్నకు సంబంధం లేదు. నాన్న ఎపిసోడ్ వేరే, రౌడీజం, హీరోయిజం, అది వేరే. నేను సొసైటీ అడగను. సొసైటీ కరప్ట్ అన్నప్పుడు నేను ఆ సొసైటీని కరప్ట్ చేసిందే ఇలా తెల్ల చొక్కాలు వేసుకున్న ఖద్దర్ నాయకులు కదా అంటున్నాను. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారని అడుగుతాను. ఏ సొసైటీ నుంచి వచ్చారు? ఆ సొసైటీ నుంచి వచ్చిన వారే ఆ సొసైటీలో యొక్క మనుషుల యొక్క బలహీనాన్ని కనుక్కొని, ఏ దానికి వీళ్ళు బలహీనలు అవుతారని కనుక్కొని, వీళ్ళను నోటుతో కొడితేనే, నోటితో కాదురా నోటుతో కొడితే వీళ్ళు మన వశం అవుతారని తెలుసుకొని అదే చేస్తున్నారు ఒక ఖద్దరు. ఓకేనా? కాకి పవరా ఖద్దర్ పవర్ అంటే ఏం చెప్తారు? నా కాకి పవరు, ఖద్దర్ పవరు ఇవంతా మీకు దీంట్లో బాగుంటుంది వినేదానికి. వేరే పార్ట్ కాదండి, లేదు లేదు, వేరే పార్ట్ ఆఫ్ సొసైటీ, వేరే పార్ట్ ఆఫ్ సొసైటీ. దేర్ ఇస్ ఎవ్రీథింగ్. సొసైటీ చాలా దూరంగా ఉన్నట్టున్నారు మీరు. నేను సొసైటీకి స్రవంతిలోకి వచ్చినట్టున్నారు. నేను సొసైటీకి దూరంగా ఉన్నానా దగ్గర ఉన్నానా అనేది మీరు నాతో తిరిగింటే మీకు తెలుసుండేది. నేను ఇక్కడ మా గ్యాంగ్ తో పుట్టి మా గ్యాంగ్ తో ఇప్పుడు పెరగలే. బయట అంతా ఇండివిజువల్ గానే పెరిగిన, ఏదున్నా ఇండిపెండెంట్ గానే పెరిగిన. సో ఇక్కడ పుట్టి పెరుగుంటే మీరు చెప్పిన ఇది కరెక్ట్. నీకు సొసైటీకి ఏం సంబంధం ఉంది అనేది ఇదే సొసైటీ కాదు కాదు. 4 గోడలో పుట్టి పెరుగుంటే మీరు చెప్పేది కరెక్ట్, నేను కూడా ఒప్పుకునే అవునన్నా ఎక్కడ తిరగలేదు చేయలేదని. నేను ఇప్పుడు వస్తాను. మా ఫాదర్ పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడు చిత్తూరులో తిరిగింది లేదు, కలిసింది లేదు, పెట్టింది లేదు. నేను బయట ఉన్నా, అక్కడ మా ఫాదర్ ఇది అక్కడ ఉండదు. సో ఐ వాజ్ ఎసెన్షియలీ అ నార్మల్ పర్సన్. నేను పెరిగినంత కూడా అట్లే పెరిగినాం. సో మీ అజంప్షన్ కరెక్ట్ కాదని చెప్తాను. కరెక్ట్ ఏంటంటారు? మీ ఇప్పుడు అట్లా అంటే ఇంకా మీ స్టేట్మెంట్ బట్టి ఉంటుంది కరెక్ట్ ఏది కరెక్ట్ రాదు. నా స్టేట్మెంట్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటే నేనేం చేయలేదు. సరే, సికే బాబు కుటుంబంలో అంటే మామూలుగా ఇక్కడ సికే బాబు గారు కూడా చాలా కుటుంబాల్లో రౌడీజం అంటూ ఉంటారు. ఇక్కడ అంతా కూడా చాలా మంది ఉన్నారు చెప్తున్నారు కదా. ఇక్కడ చిత్తూరులోనే మంగళం శివులు పుష్పాలు ఉన్నప్పుడు ఏం చేయలేము. అలాంటి ఇంట్లో దైవభక్తి ఎక్కువ, అసలుకి నిత్యము దైవారాధన, సాయిబాబా భక్తులు ఎక్కువగా. సాయిబాబా గుడి కట్టించారు, ఆ గుడిని కూడా చాలా అమ్మవారి గుడి కట్టించారు, ఇల్లే దేవాలయంగా మార్చేశారు అంటున్నారు అన్నమాట. అంటే ఆ భక్తిభావం అనేది కుటుంబం మొత్తం అంటే అమ్మా నాన్నకేనా, మీకు కూడా భక్తిభావం ఉందా? ఏమో అన్న చెప్పలేము, ఎందుకంటే నేను గుడికి వెళ్ళడం తక్కువే. ఓకే. బట్ వెన్ ఐ ఈట్ ఫస్ట్ ఇదైతే దేవుడికే పెట్టి తింటా. అది మా నాన్న నేర్పించింది. ఓకే. అది ఎక్కడైనా. అదే కాకుండా నేను యూజువలీ టెంపుల్స్కి వెళ్తే తిరుమలకి వెళ్తా. ఇప్పుడు లాస్ట్ 3 yearsగా శబరిమలకి వెళ్తాను. సో అది మీరు రిలీజియస్ అంటారా అనరా అది మీ డెసిషన్. అది నా డెసిషన్ అయితే ఇది. అది మీరు ఆన్సర్ చేయాలి. తినే ముందు దేవుడికి పెట్టి తినడం అనేది మంచిదే, దేవుడి ప్రసాదంగా తీసుకోవచ్చు. తినే ముందు మనము మన ఇంటి ముందుకు వచ్చిన ఆకలితో, మన ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాడికో ఇంకొక మూగజీవికో అన్నం పెట్టి తింటే మంచిది అంటారా, దేవుడికి పెట్టి మనం తింటే మంచిది అంటారా? అది వాళ్ళ ఇష్టం. దేవుడు ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? పేదవాడు ఆకలి తీర్చమంటాడు కదా. కరెక్ట్. దాని ప్రకారం మీరే ఆన్సర్ చేయాలి. సాయిబాబా భక్తులు మీరు, సాయిబాబా ప్రకారం మీరే ఆన్సర్ చెప్పేస్తారు. సో అంతే, మీరు చెప్పింది కరెక్ట్. అంతే కదా. అంతే, మీరు చెప్పింది. మరి నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నాను కాబట్టి మీ ఇంటి ఇలవేల్పుగా ఉన్న సాయిబాబా గుడికి వెళ్దాం మనము. అక్కడికి వెళ్ళి మిగతా డిస్కస్ చేస్తాం మనం అక్కడ. ఓకేనా? పోదామా? ఓకే, రైట్. సికే బాబు కుటుంబం అంటే ఒక 2 షేడ్లు ఉన్నాయి, మంచి ఉంది చెడు ఉంది.
తెలియని షేడ్ ఏంటంటే ఈ ఆధ్యాత్మికం అనమాట. ఇంత మంచి సాయిబాబా మందిరం నిర్మించడము, అది కూడా సొంతంగా ఇంత పెద్ద లొకేషన్లో, ఇదంతా కూడా ఎందుకు అనిపించింది నాన్నగారికి కదా సాయిబాబా గుడి కట్టించాలి ఇక్కడ అనేసి? నాన్నకు ఒక బ్రదర్ ఉండేవారు, ఆయన యాక్చువల్లీ సాయిబాబా భక్తులు, సామిరెడ్డి అని. బ్రదర్ పేరు సామిరెడ్డి. సామిరెడ్డి, ఓకే. ఆయన హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోవడం జరిగింది. ఆయన సాయిబాబా భక్తులు అప్పుడు యాక్చువల్లీ. నాన్నకెందుకో అప్పటి నుంచి బాబా పైన ఒక ఇదనేది వచ్చింది. సో అప్పటి నుంచి నాన్న సాయిబాబాని ప్రే చేసేవారు. అది కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ ఆధ్యాత్మిక ఆయనది ఎవరికి తెలియదని చెప్పారు కదా. చిత్తూరులో ఎవరిని అడిగినా నాన్న ఎవరితో అయితే కూర్చొని లేస్తున్నారు, ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు చెప్పేదైతే హీఈస్ అ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ గాడ్. ఎందుకంటే రోజు 5 సార్లు సచ్చరిత్ర పెడతారు, తినే ప్రతి మీల్ అప్పుడు దేవుడికి మొక్కే పెడతారు. ఇప్పుడు కూడా ఇంటికి బయట వస్తే ఫస్ట్ గుడికి వచ్చే మళ్ళీ బయట వెళ్తారు. సో బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ అదే చెప్పి సీకే బాబు గారు అంటే ఒక లోకల్ నాయకుడు కాదైనా రాష్ట్రంలో. బయట వాళ్ళంటే నేను చెప్పడం చిత్తూరు డిస్ట్రిక్ట్ బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. సీకే బాబు గారిలో ఈ షేడ్ ఉంది, ఇంత ఆధ్యాత్మికము, బాబా గుడి కట్టించి ఇంత అద్భుతంగా నిర్మించారనేది ఎవరికి తెలియదు అనమాట. అది అంటే అన్న ఇప్పుడు అన్ని చేసేది చెప్పుకునేదానికి చేస్తారు. కరెక్ట్. ముందు అట్లా కాదు, ఆయన కోసం చేసుకున్నారు. అది చెప్పుకునేదానికంటే అది వేరేలా అనిపిస్తుంది. దాదాపు సీకే బాబు గారి మీద 12-13 సార్లు మర్డర్ అటెంప్ట్ జరిగినా కూడా ఆ సాయిబాబానే ప్రతిసారి ఆయన్ని కాపాడాడేమో అనిపిస్తుంది. 100% కరెక్టే కదా. 100% అంత లీనమైపోయారు సాయిబాబా భక్తులు మీరు. ఇలాగే మీకు కూడా కొనసాగారు. ఇకపోతే మనము సీకే బాబుని, చిత్తూరులో సీకే బాబు గారిని చిత్తూరు రాజకీయాన్ని సపరేట్ చేయలేమన్నమాట. అలాంటిది గడిచిన 2014 నుంచి అనుకుంటా చాలా గ్యాప్ వచ్చేసింది రాజకీయాలకు సీకే బాబు గారికి. చాలా రాజకీయాలకి సీకే బాబు గారికి గ్యాప్ రాలేదు, అధిష్టానానికి సీకే బాబు గారికి గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు. ఏ అధిష్టానమైనా మనకు టీడీపీ అధిష్టానమైనా వైసీపీ అధిష్టానమైనా గ్యాప్ క్రియేట్ చేస్తారు. కాంగ్రెస్ లేదనుకోండి అన్న, లేదు కాంగ్రెస్ లేదనుకోండి, కాంగ్రెస్లో పనిచేశారు కదా నాన్నగారు. మీరు చెప్పింది 2014 నుంచి. సో కాంగ్రెస్ రాష్ట్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ లేదు కంటే అక్కడ ఉండే వాళ్ళంతా ట్రావెల్ అయిపోయారు, పక్కకి ట్రావెల్ అయ్యారు. వైసీపీ, మేబీ బీజేపీ, టీడీపీ, ఇదంతా కూడా. అంటే ఇక్కడ వైసీపీలో పబ్లిక్లో ఉన్నా కూడా నాయకత్వంలో నాన్నగారి పట్ల ఆదరణ లేదు. టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా నోటు బలం తప్పితే మనీ ఆదరణ లేదనేది కరెక్ట్ కాదు. వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఇప్పుడు నేను వెళ్తున్నాను కదన్నా, నేను వెళ్ళినప్పటి నుంచి నేను ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా అందరూ చెప్పేది ఒకటే, సీకే బాబు గారు చిత్తూరు సీకే బాబు గారు అంటారు. ఏం నా అట్లేం లేదంటే నీకు తెలియదు, మీ నాన్నని మేము చూసినాము, ఆయన ఏమి ఎట్లా అనేది మాకు తెలుసు అంటారు. సో ఇక్కడ మీరు చెప్పింది గ్యాప్ అనేది రాజకీయానికి రాలే, అధిష్టానానికి వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనేది అధిష్టానాన్ని అడగాలి. సరే, రాజకీయాలకి కాస్త దూరంగా ఉన్నారని అనుకోవచ్చు అంటారా? లేదు అంటే ఇప్పుడు మీరు ఏ పదవి లేదు, సీకే బాబు గారు మాజీ ఎమ్మెల్యే, తప్పితే ఏ పదవి లేదు. అందుకనే ఏ పదవి లేకోకుండా అలా దూరంగా ఉండిపోయారు, పదవులకు దూరంగా ఉండిపోయారు. అంటే పబ్లిక్కి పర్సనల్గా సీకే బాబు గారు పరిచయం ఉండొచ్చు కానీ దగ్గర ఉండొచ్చు కానీ రాజకీయంగా దగ్గర లేరు కదా. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మీ అర్థం ఏముందంటే రాజకీయంలో ఉంటే పదవి ఉంటేనే రాజకీయం చేసేటట్లు మీరు చెప్తాను. 10 మందికి మంచి చేయాలి అంటే మన జోబులో ఉండే డబ్బుతో ఎక్కువ చేయలేమన్నమాట. రాజకీయంగా ఉంటే ఏదైనా పవర్ను ఉపయోగించి చేయగలుగుతాము. కరెక్ట్గా, ఐ డిసగ్రీ. డాక్టర్ అయితేనే ఒక మనిషికి హెల్ప్ చేయొచ్చు అనేది మూర్ఖత్వం. డాక్టర్ అయితే స్పెసిఫైడ్గా కొన్ని చేయొచ్చు, బట్ ఇప్పుడు బయట ఎవరైనా పడిపోతే వాళ్ళని ఎత్తుకొని హెల్ప్ చేయడానికి మనం డాక్టర్ అయితేనే చేయాలని ఏం లేదు. ఫస్ట్ ఒకవేళ కింద పడిపోతే ఒకవేళ హార్ట్ అటాక్ అయితే కన్నా సిపిఆర్ చేస్తారు, అది దానికి ప్రాథమిక వైద్యం అంటారు. చేసిన తర్వాత నువ్వు బతికించాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనమాట. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు వైద్య వృత్తిని అభ్యసించింటేనే వాడు ఆ రోగిని బతికించగలుగుతాడు. ఓకేనా? అంటే రాజకీయ ఇది అభ్యసించలేదని మీరు సీకే బాబు గురించి గారు చెప్తారు. రాజకీయం అభ్యసించలేదని కాదు, రాజకీయాలను అవపోసన పట్టిన వారు సీకే బాబు గారు. కానీ 2014 నుంచి కూడా ఏ పదవి లేకోకుండా సీకే బాబు గారు అలా దూరంగా ఉండిపోయారు. వైసీపీలో ఉన్నారు, ఎలాగో ఆయన గాడ్ ఫాదర్ లేదు, ఎవరికి తల వంచి రాజకీయం చేసే నాయకుడుగా సీకే బాబు గారు. ఇక్కడ అదే వైసీపీలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి జీ హుజూర్ అని అంటే ఈరోజు ఇంకో పరిస్థితి ఉండేది. జీ హుజూర్ అనలేదు కాబట్టి నాన్నగారి శిష్యుడైన విజయానంద రెడ్డి అక్కడ వచ్చి ఆ వ్యాక్యూమ్ని ఆక్యుపై చేసుకొని కూర్చున్నారు.
ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా మనీ బలం చూపించమన్నారు. మనీ బలం మేము చూపించలేమన్నారు కాబట్టేసి నాన్నగారు సైడ్ అయిపోయారు. గురజాల జగన్మోహన్ గారు వచ్చి ఆ వ్యాక్యూమ్ని తీసుకున్నారు. ఇక్కడ ఇలా తీసుకుంటే ఎప్పుడు కూడా పవర్ అనేది దూరం అయింది. పవర్ లేదు. ఒక వ్యక్తికి ఒక నాయకుడిగా ఒక మనిషిగా చిత్తూరు ప్రజలకు దగ్గరున్నారే కానీ ఏదైనా ఒక చేయాలి అంటే ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఒక ఆర్డీఓకి ఫోన్ చేయాలంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఉండేది వేరు, పవర్లో ఉన్న ఎమ్మెల్యే నాన్న చేస్తే ఉండే పవర్ వేరు అనమాట. ఓకేనా, నాన్న చేస్తే కూడా పని అవుతుంది, అది ఒక రోజు 2 రోజులు కావచ్చు, ఆయన చేస్తే గంటలో అయిపోతుంది అంటారు. అంటే ఆ తేడా ఉంటుంది. అంటే ఈ గ్యాప్ అనేది ఏర్పడింది కదా, ఆ వ్యాక్యూమ్ అనేది ఉంది. ఆ గ్యాప్ని మీరు ఎలా భర్తీ చేసి రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అయ్యి సీకే కుటుంబం రాజకీయంగా ఫుల్ యాక్టివ్ అయింది అనిపిస్తారు? అంటే ఇప్పుడు గ్యాప్ అనేది అయితే క్లియర్గా చెప్పాను మీకు. గ్యాప్ అనేది రాజకీయానికి రాలే, అధిష్టానానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఈ కుటుంబం వస్తే వాళ్ళకి పొలిటికల్గా ఏదైనా ఇబ్బంది వస్తుందనే దీంట్లో చేశారు. తప్పులేదు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు, మేము చేయాల్సింది మేము చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్లు సీకే బాబు గారు ఎక్కడ తల ఉంచి కానీ కాంప్రమైజ్ కానీ ముందుకు పోరు. ఆయన అనుకునింది ఆయన చేస్తారు. ఇప్పుడు మీరే చెప్పినారు రాజకీయం మారిందని చెప్పి. సో ఇప్పుడు కొద్దిగా మనం కూడా కొద్దిగా మనం కూడా ఒక స్టెప్ దిగి కానీ ఒక స్టెప్ ఎక్కి కానీ మన పనులు మనం చేసుకోవాలా. దాంట్లో తప్పు ఉందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అంటే సీకే బాబు గారు రాజకీయ నేపథ్యం కావచ్చు, రాజకీయ పొలిటికల్ జర్నీని మనం చూస్తే మీడియాకి ఎప్పుడు చాలా దూరంగా ఉంటారు. ఆయన రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా మీడియాకి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. మీడియాని రోజు పిలిపించుకొని చిట్ చాట్ చేసుకొని ఏదో టీ కాఫీ ఇచ్చి తాగుకుంటారు. కానీ మీడియా అంటే సీకే బాబు గారు చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇతర అంశాల మీద మీడియా అనేవి వెతుక్కొని రావాల్సింది తప్పితే మీడియాని ఎప్పుడు ఆయన అడ్రస్ చేయరు అనమాట. అంటే మరి ఆయన తనయుడిగా ఉన్న సీకే సాయి కృష్ణారెడ్డి కూడా అదే కోవలో ప్రయాణిస్తారా? మీడియా కొత్త సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తారా? ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, మీడియాకి ఆయన దూరంగా లేదు, అట్లనేసి దగ్గర అవ్వాలని అనుకోలేదు. చాలా మంది దగ్గర అవ్వాలని అనుకుంటారు, ఆయన దగ్గర అవ్వాలని అనుకోలేదు. మీడియా దగ్గర నుంచి ఎప్పుడు దూరంగా లేదు. ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకోవడంలో ముందున్నారు. ఎక్కడైతే అధికారంగా అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ లా వేర్ వీ హ్యావ్ టు స్టెప్ ఇన్ అండ్ బ్రింగ్ ఇన్ మీడియా టు అడ్రస్ ద పీపుల్, అవన్నీ జరిగినాయి. బట్ మీరు స్పెసిఫిక్గా చెప్పినట్లు దగ్గర అవ్వలేదు మీడియాకి, అంతే. అది ఒకటి, మీడియాకి దగ్గర కాలేదు. ఆయన చేసే కార్యక్రమాల వల్ల మీడియా అతన్ని వెతుక్కుంటూ వచ్చింది తప్పితే ఆయన మీడియా దగ్గరికి పోలేదు. కరెక్ట్. కానీ ఆ జర్నీ అదే ప్రయాణంలోనే అదే మార్గంలోనే మీరు పయనిస్తారా అంటున్నా? చేయం కదన్నా, ఎందుకంటే ఇప్పుడు కాలం మారింది. ముందు మీడియా చెప్తేనే ప్రజలకు తెలిసేది అన్నట్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీడియా చెప్తే కూడా ప్రజలు నమ్మట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ మీడియాలోకి వచ్చి మీడియా ఒక రకంగా కరప్ట్ అయింది. బిగ్ బిజినెస్ అనేది మీడియాలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎవరైతే చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మీరు ఏ మీడియా దీంట్లో చేసినా మీ పేరు పైన ఆ ఇంటర్వ్యూ అనేది ముందుకెళ్తుంది. ఒక పెద్ద మీడియా హౌస్ మీ వెనకాల ఉందని చెప్పి అది వెళ్ళదు. ఎందుకు? మీకు ఆ అథెంటిసిటీ ఉంది, మీకు ఆ క్రెడిబిలిటీ ఉంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టుడే. అప్పుడు క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మీడియా అవసరం లేదు. ఈరోజు మీడియాలో క్రెడిబిలిటీ లేదు కాబట్టి, ప్లస్ మీడియాకున్న రీచ్ వల్ల వీ హ్యావ్ టు యూజ్ మీడియా టు గెట్ అవుట్ సైడ్, అంతే. సో అది న్యాచురల్ ప్రోగ్రెషన్లో జరిగేది కాబట్టి ఎస్, వీ విల్ ఆబ్వియస్లీ యూజ్ మీడియా టు మూవ్ ఫార్వర్డ్. కొంత డిఫరెంట్ జర్నీ అయితే ఉంటుంది న్యాచురలీ కదా. ఇప్పుడు మీరు పెరిగినట్లు మీ పిల్లలు పెరగలేరు, మీరు పిల్లలు పెరిగినట్లు వాళ్ళ పిల్లలు పెరగలేరు. ఇట్ హ్యాస్ టు బి ఎ న్యాచురల్ ప్రోగ్రెషన్ ఆఫ్ థింగ్స్. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో పొసగాక టీడీపీలోకి వచ్చింది సీకే బాబు ఫ్యామిలీ. మరి టీడీపీలోకి వచ్చిన నేపథ్యంలో సీకే బాబు కుటుంబానికి టీడీపీ అధిష్టానం ఇచ్చిన ప్రామిస్ ఏంటి అసలు? అది అధిష్టానం సీకే బాబు గారి మధ్య ఉంది. ఆయన అయితే నాకేం చెప్పాలి. ఇప్పుడు ఆయన వారసుడు కదా, మీరు నెక్స్ట్ ఆయన లెగసీని కాపాడాల్సింది మీరు, లేదంటే అమ్మ సీకే లావణ్య గారు. సరే, లావణ్య గారు కూడా వారసుడుగా కొడుకే ఉండాలని కోరుకుంటున్నారా మనం అనుకోవచ్చు. ఓకేనా, ఇంకా కొడుకు ఎదిగాడు కాబట్టి కొడుకు ఉండాలని అనుకుంటారు. ఆ మూమెంట్లో ఇప్పుడు సీకే బాబు కుటుంబానికి ఏదో ఒక ప్రామిస్ అయితే ఉండాలి కదా. సీకే బాబు గారు కాకపోయినా ఆయన వారసుడుగా మీకు ఉండాలి ఆ ప్రామిస్. సాయికి అవకాశం ఇస్తాం భవిష్యత్తులో, ఇది చేస్తాము అనేది. అంటే ఎలాంటి హామీ వచ్చింది అనుకోవచ్చు? అదే చెప్తాను కదన్నా, అది చంద్రబాబు నాయుడు గారు సీకే బాబు గారు మాట్లాడుకున్న విషయం అది. నేనైతే అప్పుడు అక్కడ లేను. నేను వినింది ఏమంటే, నాన్న ఏదో చెప్పినారు, ఆయన లేదు బాబు నువ్వు వచ్చి కలుగు అని చెప్పడం జరిగింది. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అది ఇంకా వాళ్ళ మధ్యలో ఉండే విషయం కదా, అది వాళ్ళు చెప్పాలా ఏమనేది. అంటే ప్రామిస్ విషయం అయితే ఇంతవరకు మీకేం బయట తెలియదు. ప్రామిస్ చేస్తున్నారనేది ఉంది, అది ఏం ప్రామిస్ చేస్తున్నారనేది వాళ్ళు మాట్లాడుకున్నారు. ఓకే, అది మీకైతే తెలియదు? నాకైతే తెలియదు. ఓకే, అంటే త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అంటే చిత్తూరు కార్పొరేషన్ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి.
అంటే సీకే బాబు కుటుంబం చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కుర్చీపై కన్నేసింది. అంటే ఆ మేయర్ కుర్చీ పైన కూర్చునేది ఒకవేళ జనరల్ అయితే సీకే సాయికృష్ణారెడ్డి కూర్చుంటారా, సీకే లావణ్య గారు కూర్చుంటారా, ఇంతకు సీకే బాబు కుటుంబానికి మేయర్ కుర్చీ దక్కనుందా అనేది పెద్ద చర్చ జరుగుతుంది. ఈయన లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద కన్నేశారు ఏమన్నా? అంటే మీ నాన్నగారి రాజకీయం వచ్చేసి వైస్ చైర్మన్తో స్టార్ట్ అయింది కదా, ఆయన కుమారుడు సాయికృష్ణారెడ్డిది చిత్తూరు మేయర్ కుర్చీ నుంచి స్టార్ట్ అవుతుందా? నాకైతే అట్లేమి ఇంటెన్షన్స్ అయితే ఏం లేవన్నా. ఏదున్నా ఇప్పుడు టీడీపీ అనేది వెరీ డిసిప్లిన్ పార్టీ. ఆ రోజు మాకు ఎలక్షన్ టైంలో పార్టీ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పినారంటే, లేదు బాబు నువ్వు పార్టీ కోసం చేయాలంటే నాన్న తీసుకున్న డెసిషన్ వరకు వీ వర్క్ ఫర్ ద పార్టీ, ఎక్కడ వి డిడ్ంట్ టేక్ అ బ్యాక్ స్టెప్, ఎలక్షన్స్లో ఫుల్ ఫ్లెజ్డ్గా చేస్తాం. అదే రకంగా ఇప్పుడు పార్టీ ఇఫ్ ఇట్ గివ్స్ అస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ 110% పార్టీ కోసం ఏం చేయాలన్నా ఎక్కడ చేయాలన్నా ముందుకెళ్తాం. అది పార్టీ డిసైడ్ చేయాల్సిన పని. వర్క్ చేయడం ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ వర్క్. బట్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత పార్టీ హ్యాస్ టు డిసైడ్. సో అది పార్టీకి అది ఉంటుందన్న. అంటే కాంగ్రెస్ చూశారు, వైసీపీ చూశారు, టీడీపీ నాకు తెలిసి బీజేపీలో కూడా కొంత ట్రావెల్ అయినట్టున్నారు. ఓకేనా, అన్ని పార్టీలు అయిపోయి వామపక్షాలు తప్పితే. అంటే ఇక ఫైనల్ జర్నీ టీడీపీలోనే ఉంటుందా లేకపోతే? ఆ క్వశ్చన్ డౌట్ ఎందుకు వచ్చిందన్న మీకు? అంటే ఎక్కడా కూడా అంటే సీకే బాబు గారి యొక్క మైండ్ సెట్కి ఏ పార్టీ కూడా సెట్ కాదు. ఆ నేపథ్యంలో ఇలా పార్టీలు మారుతూ వస్తున్నారు. ఎక్కడైనా సర్దుకొని పోయే తత్వం కాదు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, రాజకీయాల లౌక్యం మాత్రమే ఉండాలి, వేరేది ఉండకూడదు. ఆ లౌక్యం కాస్త దూరంగా ఉంటుంది. ఆ లౌక్యానికే కొద్దిగా దూరంగా ఉంటారు సీకే బాబు గారు. సరే అట్లే అనుకుందాం, మీరు చెప్పేదే కరెక్ట్ అనుకుందాం. ఆ లౌక్యం లేని దానివల్లే ప్రజల్లో ఇంత మంచి పేరు ఉందని అనుకుందాం. అక్కడ అధిష్టానం వేరే పార్టీస్లో గౌరవం లేదు కాబట్టి వీళ్ళు చేసే ఇది కరెక్ట్ కాదని అనిపించింది కాబట్టి ప్రజలతో ఉన్నాం కాబట్టి ఈరోజు మర్యాద ఉందని అనుకుందాం. తప్పులేదు, అది కూడా తప్పులేదు. ప్రజలు సేవ్ చేయడానికి మనం ఉండాలి కానీ పార్టీలో ఉంటేనే ప్రజలకు సేవ్ చేయాలని ఏం లేదు కదా. అంటే ఇది ఒక డెడ్ ఎండ్ అనుకోవచ్చా? టీడీపీ పార్టీ అనేది ఒక బ్యారికేడ్ అనుకోవచ్చా మనకి? ఇంకా మీకు ఆ డౌట్ ఎందుకు వస్తుంది నాకు అర్థం కావడం లేదు. అంతేనా? అంతే కదా, చాలా మందికి ఆ డౌట్ ఉంది. ఎందుకన్నా వై ఇస్ దేర్ డౌట్? అంటే ఈరోజు టీడీపీ అంటే 2024 ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ గారి విజయానికి టీడీపీ సీకే బాబు గారి యొక్క బలాన్ని వాడుకుంది. ఎన్నికల తర్వాత సీకే బాబు గారిని ఒక కరివేపాకులాగా తీసి పక్కన పెట్టేసింది. ఇంతవరకేంది పార్టీ అధిష్టానం పిలిచింది, మాట్లాడింది లేదు, ఏ హామీ ఇచ్చింది లేదా, కుటుంబానికి ఏం లేదు, ఒక కరివేపాకులాగా తీసి పెట్టేసింది. మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఏం మేలు జరుగుతుందని సీకే బాబు కుటుంబం ఇక్కడ ఈ ట్రావెల్ అవుతుంది ఈ పార్టీలో? మీరు చెప్పే దాంట్లో మీరే కాంట్రడిక్ట్ చేస్తాను. ఒకటి మీరేమంటా అన్నారు, సీకే బాబు గారు బలంతోనే ఎలక్షన్ గెలిచినారని చెప్పి మీరే చెప్తారు. అప్పుడు అవసరం, అప్పుడు అవసరం నేను చెప్పేది ఒక్కసారి అని మీరే చెప్తాను. లేదు తీసి పెట్టేస్తారని మీరే చెప్తాను. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కరెక్ట్ కావాలా? రెండు కరెక్ట్ కాలేదు అంటే మీరు ఈ పిక్చరైజేషన్ మీరు ఏదైతే చేస్తున్నారో ఐ అబ్సల్యూట్లీ డిసగ్రీ విత్. ఒకటి నంబర్ 1. నంబర్ 2, ఇది మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకోవడానికి ఇదంతా కరెక్ట్గానే ఉంటుంది. అది వాస్తవంగా మీరు ప్రజల్లో ఎరిగినప్పుడు అది చాలా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరన్న. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక మనిషి ఒక రిలేషన్షిప్ ఇన్ని ఇయర్స్గా వాళ్ళతో ట్రావెల్ అయిన ఒక రిలేషన్షిప్ని we represent the people. We represent the people. We might not represent money, we might not represent ఇది కానీ we represent the people. ఈరోజు మీరు చెప్పినట్లు మీ స్టేట్మెంట్లోనే కాంట్రడిక్షన్ ఉంది. ఆ ఎలక్షన్ ముందు ఒకటి, ఎలక్షన్ తర్వాత అంటున్నారు కదా. టీడీపీ ఈజ్ నాట్ అ పార్టీ లైక్ దాట్. ఎవరైతే పార్టీకి పని చేస్తున్నారో, ఎవరైతే పార్టీకి హార్డ్ వర్క్ చేస్తున్నారో అది చూసుకునే పార్టీ కాబట్టి ఈరోజు టీడీపీ క్యాడర్ అంత స్ట్రాంగ్గా ఉంది. మీరు చెప్పినట్లు అనుకుంటే ఇప్పుడు టీడీపీ క్యాడర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి పొజిషన్స్ ఇవ్వకపోతే వాళ్ళు పార్టీలో ఏం నమ్మకం పెట్టుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే పార్టీ మైనస్ చేసుకున్నట్లే కదా ఇప్పుడు మీరు చెప్పేదే అయితే. అంటే ఇక్కడ ఒకటే ప్లస్లు మైనస్లు అనేది ఎలక్షన్స్ తర్వాత కనిపించవు. ఎలక్షన్ మళ్ళా ముందు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. అదే నేను చెప్పింది, ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటిన బోడి మల్లన్న అనే పరిస్థితి. ఈరోజు రాజకీయంగా నాన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకున్న ప్రాధాన్యత ఏంటి? ఆయన కోసము గొడవల్లో కాళ్ళు పోగొట్టుకున్న నరసింహ అనే ఒక వ్యక్తి ఈరోజు ఏదో కాళ్ళు పోగొట్టుకున్నది సూర్యన్న. ఓకే, నరసింహ అనే అతను ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్. వాళ్ళకు సంబంధించి ఒక ప్లాట్ మురకంబట్టు దగ్గర ప్రభుత్వము ఒక ప్లాట్ ఇస్తే ఆ ప్లాట్ని ఒక టీడీపీ నాయకుడు కబ్జా చేశాడు. ఓకేనా, ఆ కబ్జా చేశాడని వాళ్ళు వచ్చి నాన్నకు చెప్పుకున్నా కూడా
ఆ కబ్జా నుంచి విడిపించలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు అనమాట. ఎవరు అన్నారు? బయట పబ్లిక్. ఇదైతే నాకు ఐడియా నోటీస్ అయితే రాలేదు. అంటే పార్టీలోనే ఉన్న ఆ నాయకుడికి ఆ నాయకుడు నమ్ముకున్న ఒక కార్యకర్తకు అన్యాయం జరిగితేనే న్యాయం చేయని పరిస్థితిలో ఉంటే ఇక సీకే బాబు గారికి టీడీపీలో ఉన్న ప్రాధాన్యత ఏంటి? మరి ఆయన కుమారుడుగా ఉన్న సీకే సాయికృష్ణారెడ్డి గారికి ఏముంటుంది? తాను దూర సందు లేదు, తన మెడకు ఒక డోలా అన్నట్టుగా ఆయన పెద్ద ఆయనకే సరైన ప్రాధాన్యత లేదు. మరి ఆయన కుమారుడు ఎలా ట్రావెల్ అవుతారు ఈ టీడీపీలో? సరేనా, మీరు చెప్పేదే కరెక్ట్ అనుకుందాం. ఓకే, మీరు చెప్పేదే కరెక్ట్ అనుకుందాం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, మేము చేయాల్సిన పని మేము చేస్తాం. అప్పుడు ప్రజల తీర్పే చెప్తుంది కదా, మీరు చెప్పినట్లు మనకు ప్రాధాన్యత ఉందా లేదా అనేది ప్రజలే చెప్పని. ఆ రోజు మీరు చెప్పండి కరెక్టా కాదా అనేది. మీరు కరెక్ట్ చేసుకుంటారా, మేము కరెక్ట్ చేసుకుంటామా, ప్రజలు కరెక్ట్ చేసుకుంటారా అనేది అప్పుడు తెలుస్తుంది. అంటే మీరు ఇప్పుడు నేను చెప్తే కూడా మీరు యాక్సెప్ట్ చేసే దీంట్లో లేరు కాబట్టి నేను ట్రై చేయట్లేదు. నేను చేయను. నాయకుడికి మంచి గుర్తింపు వచ్చి నాయకుడు గొప్పగా ఉంటే కదా తను నమ్ముకున్న క్యాడర్కి ఏమైనా చేసేకి. కరెక్ట్. మరి పార్టీ ఏం చేస్తుంది? ఈ రోజు వరకు సీకే బాబు గారిని పిలిపించి, బాబు ఇది విషయము, నువ్వు గెలిపించావు, నీకు ఇది చేస్తాం, ఒక ఎమ్మెల్సీ ఇస్తాం, లేదంటే ఒక పెద్ద కార్పొరేషన్లో ఒక మంచి చైర్మన్ ఇస్తాం, నువ్వు చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ మళ్ళీ చూసుకో అనేది ఒక హామీ లేదు. సరే, నీ కుమారుడు, నువ్వు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, నీ కుమారుడిని మేము పికప్ చేస్తామంటే లోకేష్ గారి ఎంతో వచ్చి యువరక్తాన్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. లోకేష్ గారు హామీ ఇయ్యలేదు అని మీరు చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇచ్చినారా లేదనేది మీకే తెలియదు. అదే చెప్తాను, మీరు చెప్పలేరంట, మీరు చెప్పలేరంట. నాకు తెలియదు అని చెప్పిన, నాకు తెలుసు అని చెప్పలే, మీరు తెలిసినట్లు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదంట. మరి ఇచ్చి ఉంటే మీకు తెలిసింది ఏందో చెప్పండి. అదే అన్న నేను చెప్తే మీకు ఒకటి ఆ హామీ సంగతి మీకు కూడా తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను లోకేష్ గారిని కలవడం జరిగింది 2 సార్లు కలుస్తున్నాను. ఒకసారి లోకేష్ గారితో మాట్లాడి మళ్ళీ నాన్నని కూడా పిలుచుకొని పోయి మాట్లాడించడం జరిగింది. లేదన్నా ఖచ్చితంగా చేస్తాము, నేను ఫాలో అప్ చేస్తానని చెప్పినారు. లోకేష్ గారు మనకు స్టేట్కి బిజినెస్ తీసుకోవడంలో కొద్దిగా బిజీగా ఉన్నారు. అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, కలుస్తాము, సార్ని కూడా మాట్లాడతాము, ఏమనేది మాట్లాడుకొని వచ్చి ఫస్ట్ మీకే చెప్తా. మీ క్లారిటీ మీకు వచ్చిందంటే మీతో వాళ్ళంతా ఓకే ఉంటారని చెప్పి ఫస్ట్ మీకే చెప్తా. ఫస్ట్ ఫోన్ మీకే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా యంగ్స్టర్ అనమాట, గుర్జాల జగన్మోహన్ గారు. అంటే సమాంతరంగా ఇంకొకరు ఎదిగితే మాత్రము తనకు థ్రెటన్ అవుతారు, వాళ్ళు ఎదగనివ్వరు. ఓకేనా? జగన్మోహన్ గారు అట్లా కదన్నా, ఒక్క నిమిషం, స్మాల్ కరెక్షన్. ఇప్పుడు సమానంగా ఎదిగితే అంటున్నారు, మీరే ఏం చెప్తా ఉన్నారు? సీకే బాబు ఇస్ అన్ ఎస్టాబ్లిష్ లీడర్ ఇన్ చిత్తూర్ అని మీరే చెప్తా ఉన్నారు. నౌ యువర్ సేయింగ్ సమానంగా ఎదిగేదని మీరే చెప్తా ఉన్నారు. మీరేమంటా ఉన్నారు మళ్ళీ? యువర్ సేయింగ్ ఎలక్షన్ ముందు జగన్ గారు వచ్చి అడిగినారు, సపోర్ట్ తీసుకున్నారని చెప్పినారు. ఆయన మా ఎమ్మెల్యే అన్న, మేము గెలిపించుకొని వచ్చినాం ఆయన్ని. ఒకటి ఇప్పుడు రాజకీయం చేస్తుంది సీకే బాబు కాదు, సీకే బాబు వారసత్వంగా వచ్చిన ఆయన కుమారుడు సాయికృష్ణారెడ్డి ఈరోజు యాక్టివ్ అవుతున్నారు. కాదు కాదు కాదు, రాజకీయం చేయడం ఇస్ డిఫరెంట్ అన్న. ప్రస్తుతం ఈ రోజు ఏం చేయాలన్నా ఫస్ట్ అమ్మని నాన్నని కన్సల్ట్ అయ్యే చేస్తాం. అదే మేము ముందు మాత్రం ఉంటున్నాం. ఎవరైనా పబ్లిక్ ఎవరైతే కనిపిస్తారో వాళ్ళే నాయకుడు అవుతారు. ఓకేనా? పబ్లిక్ కనిపించేవాడే నాయకుడు అవుతారు. ఇప్పుడు నేను బయట పోయినా, మీరు బయట పోయినా మమ్మల్ని చూస్తే ఆయన కనిపించేది సీకే బాబు గారే. నేను ఒకటి చెప్తున్నా, నా ఎగ్జాంపుల్, నేను రిపోర్టర్ని, నా వెనకాల అవతల ఒక కెమెరామెన్, మీ వెనకాల ఒక కెమెరామెన్ ఉన్నారు. వాళ్ళంతా కూడా మీడియా ప్రతినిధులే, వాళ్ళందరూ కూడా మీడియాలో ఉన్నవారే. కానీ వాళ్ళు నన్ను షూట్ చేస్తారు, నన్ను ఓకే నా కెమెరాలో నన్ను బంధించి నేను నా ఇంటర్వ్యూ చూపిస్తారు తప్పితే ఆ వెనకాల ఉన్న కెమెరా వెనకాల ఉన్న వారెవరు ఎవరికి తెలియదు. నేను ముందుంటాను కాబట్టి నేను మాత్రమే కనిపిస్తాను. అలా అమ్మా నాన్న డైరెక్షన్ తీసుకొని మీరు బయటికి వచ్చినా ప్రజలకు మీరు మాత్రమే కనిపిస్తారు. అది ఈ రోజు మా సీకే బాబు అన్న కొడుకు వచ్చారు ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? మీరు మర్చిపోతాంది ఏమంటే 30-35 years గా చూసిన ఒక హిస్టరీ అయిపోయింది. అది అయిపోయిన విషయము. ఇప్పుడు ఈ రోజు ఏం చూస్తారు? సీకే బాబు కుమారుణ్ణే చూస్తారు. ఇక్కడ సీకే బాబు కుమారుడు రాజకీయంగా బలపడితే ఎవరికి థ్రెట్ అవుతుంది? ఒకరికి ఇది ఎందుకు అవుతుంది? అంతే కదా, ఒకరు ఎదిగితే ఇంకొకరు కుర్చీకి ఎసరు వచ్చినట్లనే కదా. ఇక్కడ మీరు రాజకీయంగా ఎదిగితే బలపడితే జగన్మోహన్ గారు అంటే ఆల్టర్నేట్, ఆ రోజు ఒకవేళ జగన్మోహన్ గారి మీద విమర్శలే వచ్చాయి, వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అనుకున్నప్పుడు పార్టీ అధిష్టానం ఆల్టర్నేటివ్ వెతుకుతుంది, ఎవరున్నారు అక్కడ అని. ఓ సాయికృష్ణ బాగున్నాడు, రాజకీయంగా బాగా దూసుకుపోతున్నాడు, బాగానే ఉన్నాడు, సీకే బాబు కుమారుడు కదా, బాగానే ఉంటుంది, మనకు అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇస్తే గెలుస్తాడని ఒక ఆలోచన వస్తుంది. ఫస్ట్ ఆ ఆలోచన చంపేయాలన్నమాట. అంటే సపోజ్ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకున్నా, మీరు చెప్పే లాజిక్ ప్రకారము మేము అన్నకి సపోర్ట్ చేసినా కూడా కదా ఎలక్షన్ అప్పుడు
ఇప్పుడు మీరు చెప్పిందే అనుకుందాం, మీరే చెప్తా అన్నారు, మీరు జగన్మోహన్ గారికి సపోర్ట్ చేస్తున్నారని మీరే చెప్తా ఉన్నారు. మీరే ఏమంటున్నారు, ఇట్లా ఒకరు ఎదిగితే వేరే వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని మీరే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇట్లా ఆల్టర్నేటివ్ అని మీరే చెప్తా ఉన్నారు. మీదే కరెక్ట్ అనుకుంటే మేము అన్న కోసం పని చేసి ఉండకూడదు కదా, మేము ఎందుకు చేస్తాం? నేను చెప్పేది మీకు అర్థం కావాలి. నాకు అర్థమైంది. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు ఓటర్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఓటే అంటామా? 100%. పెద్దల వాళ్ళైతే కాళ్ళు మొక్కుతామా? 100%. ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రోజైనా పోయి దండం పెడతామా? మేమైతే దండం పట్టుకొని కొడతాం. మేమైతే ఒకటి రాజకీయ నాయకులు మీరైనా ఎవరైనా కూడా ఎన్నికల తర్వాత ఎన్నికల సమయంలో ఓటర్ ముందుకు మీరు వెళ్ళి దండం పెట్టే మీరే ఆ ఓటర్కి సమస్య వస్తే మీ ఇంటి చుట్టూ మీ ఇంటి చుట్టూ రాజకీయ నాయకుడి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, పిఎన్ కలవాలి, సార్ బిజీ అమ్మా రేపు రాపో, సార్ లేడమ్మా మర్నాడు రా, ఇలా సరిపోతుంట. సినిమా చూసారా మీరు? బాలకృష్ణ సినిమా, దాంట్లో బాలకృష్ణని ఒక చంపేసింటారు. అదే స్థానంలో మళ్ళీ కొడుకు బాలకృష్ణ వస్తాడనమాట. అంటే విలన్ ఆడ కూర్చోంటే విలన్ కొడుకు వచ్చి ఈ బాలకృష్ణ కొడితే కింద పడిపోతాడు. రే వాడు లేయకూడదురా, లేస్తే ఆ కుటుంబాన్ని తట్టుకోలేం మనము, లేవక ముందే చంపేయండి అంటాడు అనమాట. అంటే లేస్తే తట్టుకోలేరు, లేవక ముందే వాళ్ళని అక్కడే అంతమందించాలి. అలాగా సీకే బాబు కుటుంబం రాజకీయంగా బలమైన పునాది ఉంది కాబట్టి కొడుకు కొంత అట్లా ఊతం ఇస్తే కొడుకు లేచి కూర్చుంటే ఇతరులకు ప్రమాదము. ఆ నేపథ్యంలో టీడీపీలో సహకరించే పరిస్థితి లేదు, వైసీపీలో పెద్దిరెడ్డి వారికి తలొగ్గి పనిచేసే కుటుంబం కాదు సీకే బాబు కుటుంబాన్ని. ఈ రెండు ఇబ్బందుల్లో ఆయన కుమారుడైన సాయి కృష్ణారెడ్డి రాజకీయంగా ఎలా నెట్టుకొస్తారు? ఇప్పుడు మీరు చెప్పే ఈక్వేషన్లో ఇవన్నీ పొలిటికల్గా ఏదో పదవి కోసం చేసే ఈక్వేషన్. నేను వెరీ క్లియర్ అన్నా, మీరు చెప్పినట్లు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది, మా కార్యకర్తలు మీరు చెప్పినట్లు 10 yearsగా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం పని కావాలన్నా దగ్గరుండి చేసే బాధ్యత నాది. నేను ఈ రోజు పోయి కూర్చోవాలా, అది చేయాలా, ఇది చేయాలని ఏం లేదు. నా కాన్సెప్ట్ ఇస్ వెరీ క్లియర్. కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి పనులు జరగాల, ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండాలా, ఏది ఉన్నా ఇక్కడ ఏదైతే బిల్డ్ అయిందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలా. దీనివంతా నేను ఏమైతే చేయాలో నేను అది చేస్తా. ఇప్పుడు ఎలక్షన్ కోసం క్యాంపెయిన్ చేయాలంటే క్యాంపెయిన్ చేస్తా, పార్టీ ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తే అది ఫుల్ఫిల్ చేస్తా. అట్లే అనేసి మీరు చెప్పినట్లు అంత కాంప్లికేటెడ్గా ఆలోచించి నిస్సహాయపడిపోవడం అనేది ఈజ్ నాట్ మై కాన్సెప్ట్. ఎవరు ఎక్కడ ఎదగాలన్నా ఆపోజిషన్ అనేది ఉంటుంది, ఇక్కడ కాదు ఈ ప్రపంచంలో ఎక్కడైనా. ఇప్పుడు మీరు ఎదగాలంటే కూడా మీకు కూడా ఆపోజిషన్ అనేది ఉంటుంది. బట్ మీరు వచ్చినారు ఎందుకు? మీలో ఏదో క్రెడిబిలిటీ ఉంది, క్లారిటీ ఉంది. ఇప్పుడు మాకు క్రెడిబిలిటీ ఉంది, క్లారిటీ ఉందని నేను అనుకుంటా అన్నా. ఈరోజు కాకపోతే రేపు రెస్పెక్ట్ వస్తుందని నేను భావిస్తా అన్నా. జరిగినప్పుడు జరుగుతుంది, జరగకపోతే జరిగేంత వరకు ట్రై చేస్తాం. దాంట్లో ఇంత కాంప్లికేటెడ్గా తిప్పి ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా ఆలోచన ఉండాలి, లౌక్యం ఉండాలి, ఉంటేనే మనం ముందుకు పోగలమంటాం. మరి ఆ ఆలోచన, ఆ లౌక్యము, అందరినీ కలుపుకొని పోయే తత్వము, అందరితో కలిసి ఉండే తత్వము సాయి కృష్ణారెడ్డి గారితో ఉందా? అది నేను చెప్పలేనన్నా, వేరే వాళ్ళు చెప్పాలి. అది నేను చెప్తే బాగుంది. ఇక ముందు భవిష్యత్తు తెలుస్తా అంట, మీ జర్నీని బట్టి తెలుస్తుంది. అంతే కదా, అది నేను చెప్తే బాగుంది. ఎందుకంటే నాన్నగారు స్వతంత్ర కాగడ గుర్తుపై అనుకుంటా గెలిచింది. ఐ థింక్ కాగడ ఫస్ట్ వైస్ చైర్మన్గా స్టార్ట్ అయిన రాజకీయాలకు వచ్చిన తర్వాత స్వతంత్ర కాగడ గుర్తుపై గెలిచి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఆయన. అంటే అమాత్యులు ఒకటి కాలేదు, అంటే ఆయన వ్యవహార శైలే కారణం అనుకోవచ్చు అమాత్యులు కాకపోవడానికి. అంటే ఆ స్థాయిలో వచ్చారు సీకే బాబు. అని ఆ రోజు రాజకీయాలు ఈరోజు లేవు, అంతా కూడా కరెక్ట్. ఈరోజు రాజకీయాలు అంతా మారిపోయాయి అన్నమాట. మరి నాటి రాజకీయాలు ఈరోజు మారిన రాజకీయాలకు అనుగుణంగా సీకే బాబు గారు లేరు. ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు ఆయన అలే ఉన్నారు. కరెక్ట్. రాజకీయం మారింది కదా, నేను మారాలి అని ఆయన లేరు. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను అనే స్థాయిలోనే ఉన్నారనమాట. కరెక్ట్. మరి ఇప్పుడున్న రాజకీయాలకు అనుగుణంగా తండ్రి మనోభావాలకు విరుద్ధంగా కొడుకు ముందుకు వెళ్తారా అన్న? ఇప్పుడు ఒక చిన్నది అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ అందరినీ కలుపుకుపోతేనే 4 సార్లు ఎమ్మెల్యే అయినారు, అందరితో బాగుండి కాబట్టి 4 సార్లు ఎమ్మెల్యే అయినారు. అది లేకపోతే ప్రజల్లో అది జరగదన్న. కలుపుకొని పోయినారు, చేసినారు కాబట్టి జరిగింది. ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే ఆయన ఒకసారి డిసైడ్ అయిన తర్వాత పట్టుదలగా ఆ పని చేస్తారు. అది ఎంత ఆపోజిషన్ ఉన్నా, ఎవరు ఆపోజిషన్ చేసినా దాన్ని మీరు హైలైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏమంటే ఏ ఎమ్మెల్యే అయినా ఎదగడానికి అందరిని కలుపుకొని పోతేనే ఎమ్మెల్యే అవుతారు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తేనే ఎమ్మెల్యే అవుతారు. ఊరికే అట్లా కూర్చుంటే అయిపోరు కదా.
సో మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అజంప్షన్ ఇస్ రాంగ్. కలుపుకోవడం కన్నా సీకే బాబు గారు అందరినీ అలా అట్రాక్ట్ చేశారు. ఎలా అంటే చెప్పాను కదా, కొండమిట్ట రామచంద్రయ్య అనుకుంటా, రామచంద్రయ్య గారి మోడర్తో ఒక హీరో అయ్యారు కాబట్టి మాకంటే ఒక నాయకుడు వచ్చారని పబ్లిక్లో ఒక ఒపీనియన్ వచ్చింది కాబట్టి ఆయన ఆదరిస్తూ వచ్చారు. మర్డర్ అయ్యిందో లేదో అది లీగల్, ఇది నాకు తెలియదు. అది ఓకే, అది ఏదో మీరు చెప్తాను. అది ఇక్కడ మోడర్ నాన్న చేశాడని నేను చెప్పట్లేదు, ఎవరు చేసినా దాని గురించి నాకు తెలియదు, అది ఒక లీగల్ విషయం. దాని సంగతి పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరైనా నలుగురిని కలుపుకొని పోతేనే లీడర్ అవుతారు, అది మీరన్నా ఎవరైనా కానీ. సో అది ఉంది అక్కడ. ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే వెన్ హీ హెస్ డిసైడెడ్ సంథింగ్ నీడ్స్ టు బి డన్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఆపోజిషన్ దట్ వీ ఫేస్, వీ హ్యావ్ టు డూ ఇట్ అనే కాన్సెప్ట్ ఆయనది. దాంట్లో తప్పు లేదని నేను అనుకుంటాను. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ఇక్కడ నేను నేర్చుకునేది ఏమంటే ఒకసారి పట్టుదలగా డిసైడ్ అయిన తర్వాత దాన్ని ముందుకెళ్ళాలనేది నాకు ఇప్పుడు నేను నేర్చుకునేది. దాంట్లో ఇప్పుడు అడిషనల్గా నేను బయట ఉన్నాను కాబట్టి అందరితో నవ్వుకుంటూ మాట్లాడడం చేయడం అంటే అది న్యాచురల్గా వచ్చింది. సో ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి అ ప్రాబ్లం. నాన్నలాగే ఉండాలని అనుకోవడం ఇంపాసిబుల్. మీరు కాదు, నేను ఎవరు ఉండలేరు. కరెక్ట్, ఇట్స్ నాట్ పాసిబుల్. అట్లే ఉండాలని అనుకోవడం మూర్ఖత్వం. నాట్ పాసిబుల్. అదే చెప్పాను, భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఎలా ఉండాలి అనేది. లేదన్నా అట్లా ఉండలేము. అంటే చిత్తూరులో సీకే బాబు గారు రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఒక వర్గంతో పోరాటం చేస్తూనే మరోవైపు నిఖార్సైన రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు ఆయన. కానీ ఆ రాజకీయాల్లో ఉంటున్న ఆయన ఇప్పుడు ఎవరిదైతే ఆ వర్గం లేదు, ఇప్పుడు ఆ వర్గంలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు ఇప్పుడు. కానీ సీకే బాబు గారు మాత్రం రాజకీయంగా కాస్త స్తబ్దుగా ఉండిపోయారు. స్తబ్దుగా అంటే పెద్దగా పబ్లిక్లో ఉండడం కానీ, రాజకీయంగా ప్రసంగాలు ఇవ్వడం కానీ. మీ ఏజ్ ఎంతనా? మీ ఏజ్? నౌ ఐఎమ్ 51. 75 మీరు అయినప్పుడు నేను వస్తాను మీ దగ్గరికి, అప్పుడు మనం కూర్చొని మాట్లాడదాం. ఏమి నాగరాజు గారు 75కి హైదరాబాద్ నుంచి చిత్తూరు రావట్లేదు, కార్లు తిరగట్లేదు అని అడుగుతా. ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుందన్న. మీరందరూ ఆయన సినిమాలో చూస్తున్నారు కాబట్టి, బయట చూస్తున్నారు కాబట్టి, విన్నారు కాబట్టి ఆయన లార్జర్ దెన్ లైఫ్ పర్సెప్షన్ అనేది ఒకటి ఉంది. ఈజ్ ఆల్సో హ్యూమన్. ద బ్రదర్ ఇస్ 75 years old నౌ. సరే ఇంట్లో కూర్చొని చేస్తా అంటే తప్పేముంది? మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాము. చంద్రబాబు గారు వయసు ఎంత? 75. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గడగడలాడిస్తున్నారు. కరెక్ట్. పక్కనే ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వయసు ఎంత? ఏమో నాకైతే తెలియదు. ఈక్వల్ టు ఐ థింక్ 74. కరెక్ట్. ఓకేనా? ఈరోజు కూడా క్రియాశీలకంగా ఉన్నారు. ఇంచుమించు భూమన కరుణాకర్ రెడ్డి గారి వయసు ఎంత? కరుణాకర్ రెడ్డి గారి వయసు కొద్దిగా తక్కువ ఉంటుంది. 17 years. కరుణాకర్ రెడ్డి అంకుల్ 70 65 to 70 మధ్యలో ఉన్నారు ఆయన. అవునా? యా, మీరు కనుక్కోండి. 65 to 70 మధ్యలో ఉన్నారు కరుణాకర్. He doesn't look like that. అది దేవుడిచ్చిన వరం. నాన్నగారు కూడా ఏం లేదు, గడ్డం నడిచింది, కానీ నాన్నగారు కూడా కనిపిస్తారు. రాజకీయం చేయాలనుకున్నప్పుడు వయసుకి ఇంకోటి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఐ థింక్ 7 times అనుకుంటే ఎమ్మెల్యే, ఈ రోజుకి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో గడగలాడిస్తున్నారు. సో మీరు బేసిక్గా చెప్పడం ఏమంటే 81 years లాస్ట్ గవర్నమెంట్లో ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే 81 years మిస్టర్ చెన్నకేశ్వర రెడ్డి గారు. ఆయన 81 years అసెంబ్లీకి వచ్చేవారు. ఈ రోజున్న 84 years వరదరాజు రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు 84 years ఈ రోజు కూడా మీడియా ముందు ఇలా గడగడలాడిస్తుంటారు అనమాట. అంటే 75 years మించిన వాళ్ళు ఈ రోజు రాజకీయాల్లో చాలా డిఫరెన్స్ ఏమంటే దేర్ ఇస్ అ వెరీ స్మాల్ డిఫరెన్స్. మీరు చెప్పిన పాయింట్స్ లో నాన్నలో ఒకే ఒక డిఫరెన్స్. వీళ్ళంతా ఇప్పుడు కంటెస్ట్ చేసిన వాళ్ళు లేదా పొలిటికల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళు. ఇప్పుడు మీ ఆవేదన నాకు తెలుస్తుంది. మీరు నాన్నని లైవ్లో చూడాలనుకుంటా అన్నారు. మీరు ఇదే పాయింట్ ఇట్లే మీరు ప్రే చేయండి, ఖచ్చితంగా నాన్న లైవ్లోకి వస్తారు. మీలో ఉండే సంతోషము, ఆవేదన అన్నీ మీరు నాన్నకు చెప్పండి. నాన్నతో పాటు ఆయన కుమారుడు సాయి కృష్ణారెడ్డి కూడా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. మంచిదే కదన్నా, గుడ్, చేస్తాం. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన కుమారుడు వచ్చాడు. అలాగే సీకే బాబు గారి తర్వాత సీకే సాయి కృష్ణారెడ్డి రావాలని ఈ కాలపు యువకులు కోరుకుంటున్నారు. నేను చెప్తాను నాన్నకి, ఇట్లా నాగరాజు గారు చాలా ఫీల్ అవుతా ఉన్నారు, మీరు తిరగలేదని చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని దీంట్లో చూడాలని ఫీల్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా. సరే, నాన్నగారు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, తర్వాత రోషయ్య గారిని చూశారు. అంటే ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా మాజీగా ఉన్నా కూడా చూశారు, వాళ్ళతో దగ్గర సంబంధం ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, రోషయ్య గారిని చూశారు, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, అందరినీ చూశారు. నాన్నగారు వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మీరు మీ వయసులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, మీరు రాజకీయంగా ఎలా ఉన్నారంటే. ఇప్పుడు లోకేష్ గారిని చూస్తున్నారు, ఆయన దగ్గర చంద్రబాబు గారు అంటే ఆయన పెద్ద వయసులో నేను పక్కన పెట్టండి. లోకేష్ గారిని చూస్తారు. జగన్ గారిలో లోకేష్ గారిలో ఉన్న డిఫరెన్స్ ఏమైనా గమనించారా మీరు?
అంటే ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి డిఫరెన్సెస్ అనేది అయితే ఉంటుందన్న. ఒకరి స్ట్రెంత్ కొంతమందికి ఉంటుంది, వేరే వేరే కేపబిలిటీస్ వేరే వాళ్ళకు. సో 100% డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థాయిలో ఆయన ఉన్నారు. లోకేష్ గారు ఇప్పుడు హీ హస్ టేకెన్ ద రేన్స్ ఆఫ్ ద పార్టీ అండ్ ఈస్ మూవింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఈస్ ట్రైంగ్ టు బి ద లించ్ పిన్ టు ఎన్షూర్ దట్ ఎవ్రీథింగ్ వర్క్స్ టుగెదర్ ఫర్ ద స్టేట్. వాళ్ళలో డిఫరెన్సెస్ సిమిలారిటీస్ నేను వాళ్ళని కలిసి వాళ్ళతో వర్క్ చేస్తుంటే చెప్పగలడానికి అవకాశం ఉంటుంది. బట్ బయట మనం టీవీలో చూసేది ఇట్స్ ఓన్లీ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్. సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ క్వాలిఫైడ్ ఎనఫ్ టు గివ్ యూ అ వెరీ డీటెయిల్డ్ ఆన్సర్ ఆన్ దట్ ఫ్రంట్. ప్రస్తుతం రాజకీయాలంతా కూడా మనీ చుట్టే తిరిగే పరిస్థితి వచ్చింది కదా. యువకులు ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలి, యువకులు రాజకీయాల్లోకి వస్తేనే కొంత విజన్ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, విద్యావంతులు ఎక్కువ రావాలి, విద్యావంతులు వస్తేనే ఒక కొత్త ఆవిష్కరణలు కావచ్చు, కొత్తగా ఏమైనా రాజకీయం వస్తుంది, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అది అని అంటున్నాడు. అలాంటి సమయంలో మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా పదవి వస్తే అంటే ఎలా ఉండాలంటారు, సొసైటీ ఎలా ఉండాలనుకుంటున్నారు, సొసైటీ మీద మీకున్న విజన్ ఏంటి అసలుకి? అంటే సొసైటీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్లసెస్ అండ్ మైనసెస్ అన్న సొసైటీలో. ఒకటి ఇది ఒకటి అది అని చెప్పలేము. బట్ ప్రధానంగా మనకు నెగటివ్సే కనిపిస్తాయి. అది మనము అధికారంలో ఉంటే చేంజ్ చేస్తామని అనుకోవడం కరెక్ట్ కాదు. సొసైటీలో చేంజ్ అనేది సొసైటీకి అనిపించాలా, మీకు అనిపించాలా, నాకు అనిపించాలా, ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడినప్పుడు కాదు, బయట రోడ్లో తిరిగినప్పుడు. ఇప్పుడు అది మన సొసైటీలో కొంతవరకు ల్యాకింగ్ ఉందనేది నా ఒపీనియన్. అంటే ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్, వెరీ స్మాల్ ఎగ్జాంపుల్, మనము ఇల్లు నీట్గా అన్ని పద్ధతిగా నీట్గా క్లీన్గా పెట్టుకుంటాం. ఎప్పుడైతే మనము రోడ్డు బయట వస్తామో దెన్ వీ డోంట్ టెన్ టు కేర్. వై ఇస్ దట్ రీజన్? మనకు సివిక్ సెన్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. అదే మీరు అమెరికాలో చూస్తారనుకోండి, వెస్టర్న్ కంట్రీస్లో చూస్తారనుకోండి, వాళ్ళు ఇల్లు ఎట్లా పెట్టుకున్నా బయట వచ్చినప్పుడు సివిక్ సెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. అది ఎందుకు? ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ బికాజ్ అక్కడ రూల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎన్ఫోర్స్ చేస్తారు. మనకు ఇండియాలో కొద్దిగా డిఫరెంట్. మన ఇండియాలో కొద్దిగా ఎవరికైనా అథారిటీ వస్తే వాళ్ళు అనుకునేది ఏమంటే నేను రూల్స్ ఫాలో కాకుండా ఉండడమే పెద్దరికం అనుకుంటారు. అది ఇప్పుడిప్పుడు వచ్చిన ట్రెండ్. అది ఒకప్పుడు యు వర్ అపోజింగ్ ఇన్స్టిట్యూషన్స్ బికాజ్ యూ నీడెడ్ టు ప్రూవ్ సంథింగ్. ఈరోజు అపోజింగ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ బికమ్ అ కాన్సెప్ట్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ థింక్ స్ట్రెంథెనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. It's only when you strengthen institutions where rule of law can be applied democratically to everybody. And I think that is very necessary. Now, there are multiple reasons for why that cannot be done. But I don't think just because you sit in a position of authority or power that you can bring about change. I think it needs to come from... ఆ పవర్ మీకు వస్తే మీరు ఎలా చేస్తారు? అన్న, మీరు నేను కాదు, ఎవ్వరు ఏం చేయలేరు. It has to come from the society. ఎవరో ఒకరు ట్రై చేయాలి కదా మార్చడానికి. ఒక్కరు చేయడం అనేదే కరెక్ట్ కాదన్న. సొసైటీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సొసైటీ ఏం చెప్తుంది? ఎలక్షన్లో డబ్బు తీసుకొని ఎలక్షన్లో ఓట్ వేసేసి రాజకీయ నాయకులు కరప్టు, అఫీషియల్స్ కరప్ట్ అని చెప్తారు. కానీ వాళ్ళ పనులు జరిగేదానికి వాళ్ళు ఏమేమి చేస్తారో అక్కడ వాళ్ళు ఎవరు ఓనర్స్ తీసుకోరు. మీరు చేసే పనులే అట్లున్నప్పుడు వాళ్ళు కూడా పబ్లిక్లో నుంచే కదా వచ్చేది. సో సొసైటీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. మనం ఏం చేస్తాం అనేది ఆలోచించి మనం రూల్స్ ఫాలో అయ్యి మనం ఒక రకంగా మర్యాదగా ఇఫ్ వి conduct ourselves, then I don't think it should be an issue. I don't think anybody in power can change anything if the society chooses not to follow the rules. So I don't think power has anything to do with it. ఇక్కడ రాణించాలంటే మొదటి నుంచి కూడా చిత్తూరులో ఉన్న ఒక సామాజిక వర్గం, అంటే డైరెక్ట్గా చెప్తే కమ్మ సామాజిక వర్గం సీకే బాబును ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ వస్తుంది అనమాట. అంటే సీకే బాబు కుటుంబం బలపడితే వాళ్లకు స్థానం కష్టం అవుతుంది, ఇక్కడ తాము ఇబ్బందులు పడక తప్పదనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గము సీకే బాబును వ్యతిరేకిస్తూ వస్తుంది కదా. అంటే ఈరోజు మరి ఆ సామాజిక వ్యతిరేకిస్తుందా? వ్యతిరేకిస్తుంది. క్లియర్ కట్ చెప్తాను, క్లియర్ కట్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకు చెప్తా ఉన్నారు అంటే ప్రైమరీలీ ఎర్లియర్ ఐ థింక్ టీడీపీ వాజ్ మోర్, మీరు చెప్పినట్లు ఒక కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చినారు కాబట్టి అప్పుడు పొలిటికల్గా అపోజ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ నాట్ అ పర్సనల్ ఫైట్. Today we are in the party. అదే నేను చెప్పేది రాజకీయంగా మాత్రమే. If you let me finish. Today we are in the party. We have worked for the party. Every leader we have met has spoken of us very well. They have very great reverence for CK Babu garu. ఇట్లాంటి లీడర్స్ ఉంటే పార్టీలో కార్యకర్తలు బెనిఫిట్ అవుతారు అనేది ఉంది. సో సామాజిక వర్గం వ్యతిరేకించింది అనేది కరెక్ట్ కాదు. పొలిటికల్గా మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడు కొన్ని స్టాండ్స్ తీసుకోవడం చాలా నెసెసరీ. ఆ పరంగా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. దిస్ ఇస్ నాట్ అ పర్సనల్ ఫైట్. సో ప్లీజ్ ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ బీయింగ్ అపోజ్డ్ టు.
నేను ఇక్కడ క్యారెక్టరైజేషన్, నేను ఇక్కడ చెడుగా మాట్లాడలేదు. మీరు పొలిటికల్గా మాట్లాడినారని చెప్పట్లేదు. ఒకటి నేను రెండింటినీ కూడా వ్యత్యాసం చూపిస్తాను మీకు. నేను పర్సనల్గా ఎక్కడ కూడా సీకే బాబు గారిని డ్యామేజ్ చేయట్లేదు. రాజకీయంగా మాత్రమే, అంటే రాజకీయంగా వాళ్ళు ఎదగాలి అంటే సీకే బాబు కుటుంబం ఎదగకూడదు. ఎదిగితే తమకు కష్టం, తమ సామాజిక వర్గానికి ఉనికికే ప్రమాదము అన్న ఒక భావన ఎవరిలోనే ఉంటుంది అన్నమాట. రాష్ట్రాన్ని శాసించేది రాజకీయంగా 2 వర్గాలే, ఒకటి కమ్మ, 2 రెడ్డి. ఈ రెండే ఎప్పుడు కూడా పల్లకిలో కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఏముంది డిప్యూటీ సీఎం అండి, ఒక మంత్రి. యు కాంట్ డిస్రిగార్డ్. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఒక మంత్రి. నీకు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగపరమైన పదవి, మామూలు పదవి అది. డిప్యూటీ సీఎం అనేది ఒక క్రియేటెడ్, అదంతవరకే. ఒక మంత్రి అంటే మీరు చెప్పడము ముఖ్యమంత్రి కాదు కదా, రెస్పెక్ట్ లేదని చెప్పడం. రెస్పెక్ట్ లేదని నేను అనట్లేదు, ఒక మంత్రి మాత్రమే. అంటే కాపు సామాజిక వర్గీయులు ఎప్పటి నుంచో వాళ్ళ సామాజిక వర్గం కూడా రాజ్యాధికారం చేపట్టాలని కోరుకుంటున్నారు. ఏమే ఎక్కడైంది? కాపులు ఎప్పుడూ కూడా పల్లకీలు మోస్తున్నారు తప్పితే పల్లకీలో కూర్చోలేదు కదా. కూర్చుండేది ఎవరు? ఒకసారి రెడ్డి గారు కూర్చుంటారు, ఒకసారి చౌదరి గారు కూర్చుంటారు. ఈ ఇద్దరు తప్పితే కాపు ఏ రోజైనా పల్లకీలో కూర్చున్నాడా? అంటే అన్న, ప్రతి ఒక్కటి టేక్స్ ఇట్స్ ఓన్ టైం, ఎస్పెషలీ ఇన్ పాలిటిక్స్. టుడే ఇఫ్ పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ కమ్, ఐ థింక్ యూ యాజ్ అ జర్నలిస్ట్ షుడ్ యాక్సెప్ట్ అండ్ గివ్ దెమ్ దట్ రెఫరెన్స్. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మీరు రాలేదు కాలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ లాజిక్ ప్రకారం ఇన్ని రోజులు అది జరగలేదు. ఈరోజు వీ హ్యావ్ అ డెప్యూటీ సీఎం హూ ఇస్ యంగ్, who is vibrant, who has the ability to capture the hearts of the people. I think you should give him some credit. మీరు అంత తేలిగ్గా చెప్పడం కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఒక కీలకంగా ముఖ్య భూమికి పోషించారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అనేది దానికి తగిలిచ్చారు. ఆయన మంత్రి. కానీ పవన్ కళ్యాణ్ అభిమానించే ఆ సామాజిక వర్గీయులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తప్పితే మంత్రిగా కాదు. సాయికృష్ణ గారు, సరే దాంట్లో తప్పు లేదు కదా, అదే చెప్తున్నా. అది తప్పు లేదని సర్దుకుపోతున్నారు కాబట్టి ఈ 2 వర్గాల మధ్యనే పోటీ. చౌదరి వర్గము, రెడ్డి వర్గము ఇద్దరే కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా వైసీపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఎవరు సీఎం అవుతారు? రెడ్డి గారు అవుతారు. మళ్ళాసారికి టీడీపీ వచ్చింది అనుకోండి, ఎవరు అవుతారు సీఎం? చౌదరి గారు అవుతారు. అంతే కదా. అలాగే ఇక్కడ కూడా రాజకీయంగా వైరి వర్గంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీకే జయచంద్రారెడ్డి గారిని రాజకీయంగా ఎప్పటికప్పుడు కూడా అడ్డంకులు వేయాలి. సీకే జయచంద్రారెడ్డి ఎదిగితే, సీకే బాబు గారు ఎదిగితే తమ ఉనికి ప్రమాదం అనే ఒక అభద్రతా భావంలో ఉన్నారు. ఏ నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఛేదించుకొని సాయి కృష్ణారెడ్డి ఎలా ముందుకు పోతారు? ఒకవైపు వెరీ క్లియర్. చెప్పింది నాకు అర్థమైంది, చెప్పిందంతా ఓకే. కేటగారికల్గా నేను చెప్తా అన్నా, వీ డోంట్ హ్యావ్ అ పర్సనల్ యానిమాసిటీ విత్ ఎనీబడి. వీఆర్ గోయింగ్ టు డూ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు ఒకరు మేము వస్తే వాళ్ళకి కరెక్ట్ కాదని అనుకున్న వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మేము దానికి ఒకటి చేసినా చేయకపోయినా ఒప్పుకునేదైతే కాదు. మీరు చెప్పేదే కరెక్ట్ అనుకుంటాం. సో నేను దానిపైన అంత ఫోకస్ చేయను. మేము చేయాల్సిన పని మేము చేస్తాం. మేము అందరితో సఖ్యతగానే ఉంటాం. వాళ్ళు మన వాళ్ళని అనుకుంటే వాళ్ళతో పాటు సపోర్ట్ చేసి జర్నీ చేస్తాం. వీళ్ళు వద్దనుకున్నా మేము చేయాల్సింది మేము చేస్తాం. సో దానికి అంత టెక్నికల్గా ఏం చెప్పలేము, అంతే. వెరీ సింపుల్. అందరినీ కలుపుకోవడం 100% ఏం తప్పేముంది? ఏం లేదు కదా, తప్పేం లేదు దాంట్లో. ఇంకా 3 పదుల వయసు దాటలేదు మీకు కాబట్టి చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. అంటే నాన్నగారి గురించి తెలుసు, మీ జీవితానికి మీ నాన్నగారే హీరో, అంతే కదా? కరెక్ట్. మరి ఆయన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన అంటే అదే బీహార్ నుంచి వచ్చిన వారు ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర ల్యాండ్ మైన్స్ పెట్టి ఆయన చంపాలని చూసినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు? ఐ థింక్ 6th or 7th అన్న. 6th or 7th క్లాస్. ఐ థింక్ 6th or 7th అంటే 11 to around 12 years. అదే అంతే, 11 or 12 years, అటు ఇటు 1 year అటు ఇటు అవుతుంది. అసలు ఆ రోజు సంఘటన మీకు ఏమైనా గుర్తుందా? గుర్తు. ఏం జరిగిందంటారు ఆ రోజు? ఏం లేదు, నాన్న ఏదో ప్రోగ్రామ్ పోతున్నారు, మన వాళ్ళంతా వచ్చిన్నారు ఇంటి దగ్గర. నాన్న యూజువలీ టైం అంటే టైం. సో టైం వచ్చింది, పద 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 అని చెప్పి బయలుదేరినాను ఇంటి దగ్గర నుంచి. మళ్ళీ ఏదో పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే అంటే ఇట్ వాజ్ వెరీ పెక్యూలియర్ సౌండ్. ఇట్స్ నాట్ అ సౌండ్ దట్ యూ న్యాచురలీ హియర్ అట్ డే టు డే. ఇది సో అమ్మ బయట వచ్చి ఇక్కడ అన్న పోయినారు అని చెప్పి సెక్యూరిటీ గార్డుకి చెప్పినారు. సెక్యూరిటీ గార్డు పోయినాడు, మళ్ళీ అమ్మ వెనకాలే, నేను వెనకాల, నా వెనకాల మై సిస్టర్. అప్పటికే టెన్షన్ అనేది యూ కుడ్ సెన్స్, పాల్పబుల్ టెన్షన్ ఉన్నింది. అట్లా పోతే చూస్తే బండి మన బండే. మళ్ళీ అమ్మ వెళ్ళి అక్కడ అందరినీ గ్యాదర్ చేసి బండిలో నుంచి నాన్నని బయటకు తీసుకొని ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళినారు.
అప్పుడు దేర్ అజంప్షన్ వాజ్ దట్ దే మైట్ బీ అ సెకండ్ అటాక్ ఆన్ ద వే అని చెప్పి అక్కడి నుంచి అగైన్ దే టుక్ దెమ్ టు ఐ థింక్ సిఎంసి ఆర్ సమ్వేర్ ఐఎమ్ నాట్ షూర్ వేర్. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత మాకు సత్య అంకుల్ అని ఉన్నారు. మేము సత్య అంకుల్ వాళ్ళ ఇంటికి పోయినాం, ఎందుకంటే పక్కనే సత్య అంకుల్ ఇంటి వాళ్ళు. పోయినాము. మళ్ళీ ఒక ఐ థింక్ ఆఫ్టర్ అన్ అవర్ ఆర్ సో ఫోన్ చేయించి మాట్లాడిపించినారు. ఫోన్ చేయించి ఇట్లా ఎక్కడున్నారు అని అడిగినారు. ఇట్లా సత్య అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్పి. అవునా, సరే ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేసినారు. అంతే, అది జరిగింది ఆ రోజు. ఓకే, అదంతా చూసినప్పుడు, ఆ సీన్ అంతా చూసినప్పుడు ఈ రోజుకి గుర్తుంటుంది కదా మీకు? రాజకీయాలు అంటే ఇలా ఉంటాయా, రాజకీయంగా మనం ఎదగాలంటే ఇంకోరిని మట్టు పెట్టాలా అనేది ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా కూడా. అలాంటప్పుడు ఈ రాజకీయాలపైన మీకు ఎందుకు మక్కువ వచ్చింది, ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందంటే ఏమంటారు అసలుకి? నాకు ఇంట్రెస్ట్ కలిగిందని నేను చెప్పలేదే. నేను నా బాధ్యత ఫుల్ఫిల్ చేస్తాను. అదే కదా, బాధ్యతే ఇంట్రెస్ట్ అంటారు. ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే ఒక బాధ్యతగా కాదన్నా. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఆటో తోలుతాడు వాళ్ళ ఫ్యామిలీని ఫీడ్ చేసేదానికి. అంటే నాకు ఆటో తోలే దాంట్లో ఇంట్రెస్ట్ అంటారా? కాదు కదా. వాడు ఆ ఆటో డ్రైవర్ ఆటో తోలుతూనే వాళ్ళు ఇదవుతుంది. అది బాధ్యత. మీ ఫ్యామిలీ సర్వే, అది బాధ్యత. ఇన్ని రోజులు లేని బాధ్యత ఈ రోజు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వయసు వచ్చింది కాబట్టి బాధ్యత వచ్చింది. ఇంకా మీరు చెప్పేది 16 కంతా మీరు వచ్చి కూర్చొని ఇక్కడ చేయమంటారా? అసలు ఏం అండర్స్టాండింగ్ ఉండదు కదా ఆ ఏజ్కి. ఇప్పుడు తీసుకుంటే ఈవెన్ 20-21 ఇయర్స్ ఉన్న పిల్లవాళ్ళు కూడా రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అది ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ పవర్లో ఉన్నప్పుడు వస్తారు. నేను పవర్లో రాలేదు కదా. నేను ఎప్పుడు వస్తానా? ఇదే కాన్సెప్ట్ మీరు నాన్న పవర్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చి చేసేదంటే అప్పుడు నేను ఒప్పుకుని ఉంటాను. నాన్న పవర్లో లేరు కాబట్టే ఈ లెగసీ ఇక్కడికి కట్ కాకూడదు, కొనసాగించాలి అని మీరు వచ్చారు అని నేను అంటున్నా. మీకు ఇంకోటి చెప్తా. సీకే బాబు గారు లెగసీ నేను వచ్చి ఏదో చేస్తే ఎక్కువ అయిపోదు, నేను వచ్చి రాకపోతే తక్కువ అయిపోదు. ఆయన లెగసీ ఆయన లెగసీ, దాన్ని మనం వీ కాంట్ టచ్ దట్ లెగసీ. నేను చేస్తా ఉండేదంతా వెరీ సింపుల్ అన్న. మనకు కార్యకర్తలు ఉన్నారు, నాన్న వెంట లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ కావాలి, వాళ్ళకు ఒక వాయిస్ కావాలి. నేను ఆ పాత్ర మాత్రం పోషిస్తాను, అంతే. దట్స్ ఆల్. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వీళ్ళంతా నన్ను చిన్నప్పటి నుంచి చూసుకున్న వాళ్ళు, అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి చూసుకున్న వాళ్ళు, నాతో దగ్గరుండి నా నేను గ్రోత్లో వాళ్ళందరూ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. ఆ సీకే బాబు కుమారుడుగా నా దగ్గరకు వస్తే ఏదో నాన్నగారి తరపున ఉన్నాను కాబట్టి ఏదో వాళ్ళకి నా చేతనైన సాయం చేస్తాను, నా చేతనైన సాయం చేసి పంపిస్తాను, అంత తప్పితే నాకేం లేదండి అనడం అనేది బాధ్యత అవుతుంది. ఆ బాధ్యతతోనే మీరు సరిపెట్టుకుంటారా? ఏదన్నా భవిష్యత్తులో నాకు పవర్ కావాలి, నా పవర్ వస్తే నా ప్రజలకు మరింత చేరువ అవుతాను, మా నాన్నకు ఆ రోజు ఎలా దగ్గర ఉన్నారో మా నాన్నలకు నేను ఉండాలనే దాన్ని లెగసీగా కాపాడాలనుకుంటున్నారా? మీరు చెప్పినంత డీప్గా నేను ఆలోచించలేదు. ప్రస్తుతానికి నేను ఆలోచించేది ఐఎమ్ గోయింగ్ టు డూ మై రెస్పాన్సిబిలిటీ. అది 100% ఫుల్ఫిల్ చేస్తాం. అది పార్టీ గుర్తించి అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తే దాన్ని కూడా కంటిన్యూ చేస్తాం. దట్స్ ఇట్, అంతే. పార్టీ గుర్తించాలంతే. అంటే ఇఫ్ దే రికగ్నైజ్ గ్రేట్. అంటే ఈరోజు చేసిన మంచిని రేపు మర్చిపోతారు. ఈరోజు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయానంద రెడ్డి, ఓకేనా, ఆయన పుష్ప అంటారా ఇంకోటి అంటారా అనేది చిత్తూరు ప్రజలు ఏదో డిస్కస్ చేసుకుంటారు. ఓకేనా, మంగళం సీనునా పుష్పానా అంటే ఏంటి అనేది తెలియదు ఆయన అంటున్నారు. మరి విజయానందరెడ్డి ఏ కాంపౌండ్ నుంచి వచ్చారు అంటే గిన సీకే బాబు కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, ఆ కాలేజీలో చదువుకొని వచ్చిన వ్యక్తి విజయానందరెడ్డి. అదే విజయానందరెడ్డి ఏమన్నారు ఎలక్షన్స్లో పోలింగ్ అప్పుడు, సీకే బాబు ఏమో పెద్ద పులినా అన్నాడు అనమాట. ఓకేనా, అంటే మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, మీకు అంతా మాదే హవా, సీకే బాబు ఏమో పెద్ద పులినా, ఆయనకు భయపడాలా అన్నట్టు మాట్లాడారు. ఎలక్షన్స్ తర్వాత ఏమైపోయింది, వామో కూటమి అధికారంలోకి వచ్చి సీకే బాబు మళ్ళీ పుంజుకుంటాడేమో, నాకు ఈ రాజకీయాలు వద్దు పాడొద్దు, నేను వ్యాపారం చేసుకుంటా మహాప్రభు అని బెంగళూరుకి వెళ్ళిపోయాడు ఆయన. మరి దీన్ని ఏమంటారు? అట్లా అనేది ఏముంది, మొత్తం సినిమా మీరే చెప్పేస్తారు, నేను చెప్పేదానికి. అదే నేను ఒకటి చెప్తానండి. చెప్పండి. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, ఆయన గురించి మనకు తెలుసు. విశాఖ ఉక్కు అనుకున్నప్పుడు అంతా కూడా మనకు గుర్తొచ్చేది కాసు బ్రహ్మానంద రెడ్డి గారే. ఓకేనా, వాళ్ళ కుటుంబంలో ఈరోజు మహా అంటే వాళ్ళ ఒక తమ్ముని కుమారుడు ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, వాళ్ళ మనవడు ఈరోజు ఒక ఎమ్మెల్యే. ఓకేనా, మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారు, మర్రి చెన్నారెడ్డి గారు కుమారు మర్రి శశిధర్ రెడ్డి. ఈరోజు వాళ్ళ పరిస్థితి రాజకీయంగా ఒక జీరో అయిపోయింది అనమాట, ఏమీ లేదు. అంటే ఆ కుటుంబాలకు పేరుంది, దాన్ని వాళ్ళ తర్వాత వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు, ఎంతవరకు దాన్ని అందిపుచ్చుకొని పైకి వచ్చారన్నదే ఇక్కడ ప్రశ్న. ఓకేనా, మనం ఆలోచించాలి. సో ఇప్పుడు కుటుంబానికి బ్రాండ్ ఉంది,
ఆ బ్రాండ్ కాస్త మసక బారుతోంది అంటే ఆ మసకనంతా తొలగించి చీకట్లను తొలగించి ఆ చీకట్ల వెనక ఆ వెలుగులు తెచ్చే సాయి కృష్ణారెడ్డి ఉన్నాడు అన్న భరోసా ఇవ్వగలరా? ఇప్పుడు ఇది ఎట్లుందంటే మిమ్మల్ని సాటిస్ఫై చేసేదానికి నేను ఇంకా ఎమ్మెల్యేనో మినిస్టర్ అయ్యేటట్లుంది. మీకు అంత ఇదిగా ఉంది. మీరు ఎమ్మెల్యేనో ఇంకోటో కావాల్సిన పని లేదు. ప్రజలకు ఒక భరోసా, మాకు కష్టం వస్తే సాయి కృష్ణారెడ్డి ఉన్నాడు. ఆ నమ్మకం ఒక రాజకీయ పార్టీకి కూడా సీకే బాబు కుమారుడు బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, తప్పు లేదు కదా అనే భరోసా ఇచ్చినా ధైర్యం తీసుకురాగలరా? 100% వితౌట్ అ డౌట్, అబ్సల్యూట్లీ. దాంట్లో మీరు డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అ సెకండ్ టైం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడం కాదు. నమ్మద్దండి గారు, నమ్మద్దండి, అదే నమ్మద్దండి. మిమ్మల్ని నమ్మించేదానికి నేను చేయలే. మీరు నమ్మినా మీరు కదా, మీరు అంటే మీరు కాదు నేను చెప్పేది. ఇప్పుడు ప్రజల్ని నమ్మించేదానికి నేనేం చేయలే. నాకు ఏదైతే డ్యూటీ అనిపిస్తుందో నేను చేసిన. వాళ్ళకి నమ్మితే మంచిది, నమ్మకపోతే కూడా నేను నా పని అయితే నేను కంటిన్యూ చేస్తాను కదా. ఇంకా వివాహం కాలేదు, యువకుడు, మీరు కొద్దిగా ఆవేశం ఎక్కువ ఉంది, బ్లడ్ బాయిల్డ్ అవుతుంటుంది లోపల, అందుకే చాలా వేగంగా ఉన్నా. నేను చెప్పేది ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడము అంటే నాన్నగారు బ్రాండింగ్ చూసి మీకు కాదు, సీకే బాబు కుమారుడు సాయి కృష్ణారెడ్డి పులిబ్బా ఇది చేస్తున్నాడు అని చెప్పడానికి మీ బ్రాండ్ని మీరు ఎలా నిరూపించుకుంటారంటున్నా. ఎంతసేపు ఉన్నా సీకే బాబు గారు, సీకే అది పక్కన పెడదాము, మీరు సీకే బాబు కుమారుడు మాత్రమే. మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు? నాన్నని పక్కన పెట్టండి, మీరు మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు అనేది నేను అడిగే ప్రశ్న. ప్రజల్లో చెప్పినాను కదా, నాకు క్లియర్గా చెప్పినా. వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బై ద పీపుల్, వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బై వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ. వాళ్ళకి ఏం పని ఉన్నా దగ్గర ఉంటాం, కార్యకర్తలకి దగ్గర ఉంటాం, విల్ డూ వర్క్ అంతే. దాంట్లో దెర్ ఇస్ నో, మనమేమి కొత్తగా వి డోంట్ నీడ్ టు రీక్రియేట్ సంథింగ్. సేమ్ ఫార్ములా వాట్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. డూ హార్డ్ వర్క్, స్టాండ్ బై ద పీపుల్, ఇచ్చిన మాట పైన నిలబడడం. తప్పైనే మనం ఒకసారి అనుకుంటే we always have to move forward అంతే. there is no need to పబ్లిక్ కి అందుబాటులోనే ఉంటారు ఇక్కడ మీరు 100%. భవిష్యత్తులో ఏమన్నా ఈ కార్యక్రమాలు మీరు సెల్ఫ్గా, మీరు సొంతంగా, మీ సొంత నిధులతో ఈ కార్యక్రమాలు చేయాలని ఏమని అనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే మీరు చెప్పినంత దూరం నేనేం ఆలోచించలే. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి నేను చాలా హోంవర్క్ చేయాల్సింది వచ్చి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఇంకొక 5 year ప్లాన్ వేసుకోవాలా. వేసుకొని ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా, వేసి ప్లాన్ మీకే చెప్తా. మీ అప్రూవల్ తీసుకున్న తర్వాతే విల్ స్టార్ట్ వర్క్. ఫైనల్గా ఒకటి, లోకేష్ గారు అంతా కూడా తనతో సమానంగా మరో 30 ఏళ్ల పాటు 40 ఏళ్ళ పాటు జర్నీ చేయగల యువకుల్ని ఆయన చూస్తున్నారు. ఆ యువకుల్లో లోకేష్ గారి యొక్క గుడ్ లుక్స్లో సాయి కృష్ణారెడ్డి గారు ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? అది మీరు లోకేష్ గారిని అడగాల. ఓకే, అంటే లోకేష్ గారు గుడ్ లుక్స్లో ఉండాలంటే సాయి కృష్ణారెడ్డి గారు అంత అట్రాక్టివ్గా ఉండాలి కదా. అట్రాక్టివ్గా ఉన్నాను కాబట్టి ఆ అన్న 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారా? ఓకే, ఇచ్చినారు. ఓకే, కేవలం టీ కాఫీ ఇచ్చారా? నన్ను హామీ కూడా ఇచ్చారు ఏమన్నా, సాయి నువ్వు ఇది చేయి నేను ఇక్కడికి తీసుకెళ్తాననేసి? అంటే నాకు హామీ ఏమీ లేదు, నాన్న మాట్లాడినారు. ఓకే, నేను లోకేష్ గారితో మాట్లాడేంత ఇది కాదు. నేను ప్రెజెంట్ చేసిన కేసు అన్న ఇట్లా ఇది సిచ్యువేషన్ అని చెప్పి నాన్న మాట్లాడారు అంతే. ఓకే, దాంతో సాటిస్ఫై అవుతుంది? నేను సాటిస్ఫైడ్, ఎందుకంటే నేను నా పని చేసిన. నాన్నని కల్పించడం నా రెస్పాన్సిబిలిటీ, నేను కల్పించిన. ఓకే, ఫైనల్గా సీకే బ్రాండ్ని మరో 20-30 వేలు ఇలాగే కొనసాగించడానికి ఆయన కుమారుడుగా సీకే సాయి కృష్ణారెడ్డి గారు ఏం చేయబోతున్నారు, ఈ ప్రజలకు ఏం చెప్పబోతున్నారంటే ఏం చెప్తారు? ఏం చేసేది లేదు, చెప్పేది ఏం లేదన్నా. వీ విల్ స్టాండ్ బై పీపుల్, వీఆర్ గోయింగ్ టు డూ వాట్ ఈస్ నెసెసరీ. ఇంతకాలం ఏదైతే మీరు నాన్నని నమ్మి అన్న దగ్గర పోతే న్యాయం జరుగుతుందని మీరు భావించినారో అదే కంటిన్యూ చేస్తాం. ఓకే, కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నాన్న దగ్గరికి వచ్చేలా న్యాయం జరగదు, ఆయన కుమారుడు సాయి కృష్ణారెడ్డి దగ్గరికి వచ్చినా కూడా అంతే న్యాయం జరుగుతుంది అని ప్రజలు నమ్మచ్చా? అది పనితీరు బట్టి వాళ్ళు నమ్ముతారో లేదో తెలుస్తుంది. బట్ ఆ డైరెక్షన్లో నడవాలనేది నా ఒపీనియన్. ఓకే, అంటే ఆ భరోసా ఇవ్వగలరా ప్రజలకి? భరోసా ఇవ్వగలడంలో ఇట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్. ఆ దిశలో నేను పనిచేస్తా. నమ్మిన వాళ్ళు గ్రేట్, నమ్మని వాళ్ళు మనం ఏం చేయలేము. సో అంతే. ఓకే, నమ్మిన వాళ్ళకి గ్రేట్ అంతే కదన్నా. ఇప్పుడు మీరు కన్విన్స్ చేయాలని పోతే లైఫ్ అంతా ఒకరిని కన్విన్స్ చేసే దాంట్లో తిరుగుతారు. నేను కన్విన్స్ చేయదలుకోవట్లే. వీ విల్ డూ ద వర్క్. ఇఫ్ యూ బిలీవ్ అస్ గ్రేట్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ అస్ విల్ కంటిన్యూ డూయింగ్ అవర్ వర్క్. సో అంతే. ఓకే, థ్యాంక్ యూ సాయి. మీరు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, నాన్నగారి లెగసీ అనేది కాదు, నా బాధ్యతగా నేను చేస్తున్నాను, ప్రజలతోనే ఉంటాము, ప్రజల కోసమే ఉంటాము అని చెప్తున్నారు. చూద్దాం మరి ఆ ప్రజలు మీ వెంట ఉంటారా? మీరు ప్రజల కోసమే ఉంటామంటున్నారు కదా. ఏ పవరు లేని సాయి కృష్ణారెడ్డి ప్రజల కోసం ఉంటే, పవరు లేని సీకే బాబు కుటుంబం వెంట ప్రజలు ఉంటారా లేదా
అన్నది కూడా మనకు భవిష్యత్తు తెలుస్తుంది. ఆ తర్వాత ఒకవేళ ప్రజలు సాయికృష్ణారెడ్డి ఉంటే వెల్ అండ్ గుడ్, మళ్ళీ నేను ఒకసారి వస్తాను, మళ్ళీ ఒకసారి మీతో సరదాగా ఒక చిట్ చాట్ చేస్తాను నేను. సరే, ఓకే, అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సాయి, నమస్తే.